ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుం గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురువే నమః. జ్ఞానమజ్ఞానముల మధ్యగ్రాలు నన్ను అన్నపానాలకై అంగలార్చు నన్ను బహుళతాపత్రయంబులబడయు నన్ను దుఃఖచితి కింధనంబునై దొరలు నన్ను ఎటులగా చదవో నీలో నన్నెటుల చేర్చుకుందువో దేవా నేను నీయందే భారమాని అర్థించు సుందురేయంబవళ్ళు నిన్నే వీక్షించు సుందునే తెన్ను కన్ను మలపి చూసిన నీరు పెతలియుచుండు నెలసి కాంచిన నీ కాంతి వెలుగుచుండు తెలసి చూసిన నీ పేరె పలుకుచుండు నీవే సకలంబు నీయందు నేను గలను వెడల జాలని పాతాళ వీధులందు శరణేరని ఆకాశ సీమలందు ప్రాకనా పని జలధి గర్భములయందు నీవే ఉన్నావు నాయందు నీవు లేవే సాంధ్యరాగంబులందును సస్సులందు కిసలయంబుల ఎర్రని ప్రసవములను సానువుల భారెడు నది సలిలమందు తరచు నా గుండెలోని రక్తమును పిండి పూత పూసితి వాలేద పొడమి నన్ను బెట్టు కష్టాలు నే లెక్క బెట్టు నడలా ఏది విశ్రాంతి నీ ధ్యానమే సమాధి ఏది అవధి నీ పూజయభీష్ట సిద్ధి శాంతి గీత వేరు అత్యంతరము లేదు వెతుకరాదు
గీతాలు పాడు శకుంతలములు ప్రకృతి సతి రెక్కలను తలంబ్రాలు జల్లు నగములగు లేచి నీ మహోన్నతికి మృక్కో ఎల్ల లోకాలు నీయుండులేను నీదో పాద సేవకునైననే పనికిరానే ఎరసి కాపాడు మనుట కక్కరకురానే చూడు మీ నన్ననుటకు నోచుకొనలేదే రమ్ము నాలో వసింపు మాలస్యమేలా రమ్ము నా ఎట్ట ఎదుటకు హెమ్ములేలా రేపను నది లేనే లేదు లేదు తండ్రి ఓం ఈశ్వర నీవు అనంతుడవు అనుపమానుడవు ఆకాశములో నిండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయిచున్నాడవు సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు నీకంటే ఘనులు కానీ పూజ్యులు కానీ పవిత్రులు కానీ ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవ్వరునూ లేరు. నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమిలేములు ఘనాధికములు బంధమోక్షములకు అతీతమైన నీ నిజచేదము ఎల్ల మానవ జీవకోటికి ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు, నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు, నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మి ఉన్న భక్తులము. మా భారము కర్ణధారిని వలె నీపై వేసుకొని మమ్ము మాయయందును పాపముల యందును హింసల యందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వచేతనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను తీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్మన్ని విధాలా కాపాడి సంరక్షించుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దేవాది దేవుడవు, దీనరక్షకుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులకునుగాక. నమస్తే 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 నమః. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభవం విశ్వం శేషా సద్గురుం దేవం అక్షరం పరమం పదం విశ్వతా పరమానిత్యం విశ్వం శేషా సద్గురుం హరిం విశ్వమేవేదం పురుషః తద్విశ్వముపజీపతి పతిం విశ్వస్యాత్మే సరగం శాశ్వతకం శివమచ్యుతం
ఉషేన్ సా సద్గురు మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం ఉషేన్ సా సద్గురు పరం జ్యోతిరాత్మా ఉషేన్ సా సద్గురు పరః ఉషేన్ సా సద్గురు పరం బ్రహ్మతత్వం ఉషేన్ సా సద్గురు పరః ఉషేన్ సా సద్గురు పరోధ్యాతాధ్యాన్నం ఉషేన్ సా సద్గురు పరః యచ్చ కించ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే వా అంతర్బహిశ్చిత సర్వం వ్యాప్యం ఉషేన్ సా సద్గురు స్థితః అనంతమవ్యయం కవిగం సముద్రయంతం విశ్వశంభవం పద్మకోశ ప్రతేకాసమో హృదయం చ్యప్యధోముఖః అదో నిష్ట్యావిరః శాంతేనాభ్యాముపరి తిష్టతే జ్వాలమాలాకులం భాతే విశ్వస్యాయతనం మహత్ సంతతకం శిలావిస్థలం భక్త్యా కోశసన్నిభం తస్యాంతే సర్వం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహార్నగ్నిర్విశ్వాక్షర్విశ్వతోముఖః సోగ్రభుగ్విభజంతేష్టాన్నాహారమజరకవీత్ వీర్యగోర్ధమదసాయైరస్మైస్తస్య సంతతః సంతాపయతి స్వందేహమాపాదతలమస్తకః తస్య మధ్యే వైంజిశిఖా అణియోర్ధ్వా వ్యవస్థితః నీలతో యదమధ్యస్తద్విజ్వల్లేకేన భాస్వరః నేవారశోకవర్తన్మే పేతాభాస్వచనోపమా తస్య శిఖాయా మధ్యే శ్రేయుషేన్ సా సద్గురు వ్యవస్థితః ఓం స బ్రహ్మ ఓం స శివ ఓం స హరిశ్చంద్ర శ్రేయుషేన్ సా సద్గురు పరబ్రహ్మణోక్షరం పరమేశ్వరాట్ రాజాధిరాజాయ ప్రసంహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణా దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తత్స్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః అంతర్శ్చతత్సిభూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వశక్కారస్త్వం ఇంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం దదాపాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరో ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్సు సదాశివో తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దిలేవ చక్షురా తతం తద్విప్రసో విపన్యో జాగ్రవాంచం సమిస్తతే విష్ణోర్యత్ పరమం పదం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణపింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః ఓం విరాట్ పురుషాయ విద్మహే శ్రీ ఉమర్ ఆలీషా సద్గురు స్వరూపాయ ధీమహి తన్నో శ్రీ ఉమర్ ఆలీషా సద్గురు ప్రచోదయాత్ ఓం విరాట్ పురుషాయ విద్మహే శ్రీ హుస్సేన్ సా సద్గురు స్వరూపాయ ధీమహి తన్నో శ్రీ హుస్సేన్ సా సద్గురు ప్రచోదయాత్ ఓం విరాట్ పురుషాయ విద్మహే శ్రీ మొహిద్దీన్ మాధుషా సద్గురు స్వరూపాయ ధీమహి తన్నో శ్రీ మొహిద్దీన్ మాధుషా సద్గురు ప్రచోదయాత్ ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం
సర్వదేవ నమస్కారః శ్రీ సద్గురుమూర్తి ప్రతిగచ్చతే. ఓం శాంతి శాంతి శాంతి. సభ్యులంతా కూడా ఎక్కడ వారు అక్కడే నిశ్శబ్దంగా కూర్చుని మీ సెల్ ఫోన్స్ అన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం రాకపోతే మా వాలంటీర్స్కి ఇవ్వండి, వారు స్విచ్ ఆఫ్ చేస్తారు. దయచేసి అందరూ కూడా అత్యంత నిశ్శబ్దంగా కూర్చోవాలి. అనుభవాలు ఎవరన్నా చెప్పాలనుకున్న వారు ఎవరైనా ఉంటే వేదికకి ఎడం భాగంలోకి వచ్చి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. ఓంకారమే జీవమనుచు నమ్మి ఆకారమునను వీక్షించు. ఓంకారమే జీవమనుచు నమ్మి ఆకారమునను వీక్షించు. ఏకమౌను నీలో ఆకారమును పొంది, ఏకమౌను నీలో ఆకారమును పొంది, ఆ కంటి నడుమ నీవకిలమై నిలచెదవు. ఓంకారమే జీవమనుచు నమ్మి ఆకారమునను వీక్షించు. ఓంకారమునకు నాదమునకు భేదమున్నడేమిటో తెలియవలయు. ఓంకారమునకు నాదమునకు భేదమున్నదేమిటో తెలియవలయు. ఓంకారమిహమగును నాదము నీవగును. ఓంకారమిహమగును నాదము నీవగును. శంకలించక తనుత సాధించి చూసితే. ఓంకారమే జీవమనుచు నమ్మి ఆకారమునను వీక్షించు. తొలి జన్మ పదములన్నిటినీ తలసి తలసినే జాలి నందితిని. తొలి జన్మ పదములన్నిటినీ తలసి తలసినే జాలి నందితిని. ఇలా కొన్ని జన్మములు ఏ జన్మమున జరిపి, ఇలా కొన్ని జన్మములు ఏ జన్మమున జరిపి, తెలివి లోపల తెలివై తేజము కనుగంటి. ఓంకారమే జీవమనుచు నమ్మి ఆకారమునను వీక్షించు. ఆది అనాది మర్మంబో తెలివి సాధించి గనుట ధర్మంబో. ఆది అనాది మర్మంబో తెలివి సాధించి గనుట ధర్మంబో. బిందు బీజమునందు నీవైలసేనాద. బిందు బీజమునందు నీవైలసేనాదమందు లగ్నమయ్యానందము నొందెదవు. ఓంకారమే జీవమనుచు నమ్మి నాకారమునను వీక్షించు. నేనైనను జోసూచుంటిని ఆ ఖైలలే గురునచట గంటిని. నేనైనను జోసూచుంటిని ఆ ఖైలలే గురునచట గంటిని. జ్ఞాన సమాధి మహ్యాదిం భాస్య. జ్ఞాన సమాధి
మహ్యాదిన్ భాష్య సంధానాద్యానామిదియే తర్కించి చూసితే ఓంకారమే జీవమనుచు నమ్మి నాకారమునను వీక్షించు ఓంకారమే. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు సాష్టాంగ నమస్కారములు. గురువారం సభా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగాను వీక్షిస్తున్నటువంటి 50 మందికి కూడా నమస్కారం. ఈ రోజున కార్తీక మాసం మహా పుణ్యకాలం, నాగుల చవితి పుణ్యకాలం. ఈ పుణ్యకాలంలో మనందరూ కూడా స్వామి దర్శనం చేసుకోవడం ఎంతో అదృష్టం. మన శాతత్వంలో మనకు వివరిస్తారు ఆ కుండలిని శక్తి. ఆ కుండలిని శక్తి యొక్క ప్రభావం నుండి ఆ రక్షింపచేసేటటువంటి ఆ ఈశ్వర శక్తిని ప్రసాదింపచేసేవారే సద్గురువు. అంచేత మనకి ఆ గురువుని ఎప్పుడైతే మనం పూజించామో ఆ సకల ఏదైతే శక్తులు ఉన్నాయో ఆ శక్తులన్నింటినీ కూడా, దుష్ట శక్తులన్నిటి నుండి కూడా రక్షింపబడేటటువంటి శక్తి మనం సద్గురు స్వరూపం ద్వారా పొందగలుగుతాం. అటువంటి మహత్తరమైన పుణ్యకాలంలో ఈరోజు గురువారం సభ మనం నిర్వహించుకుంటున్నాం. ఈ సభలో ముందుగా శ్రీ సత్యనారాయణ మాస్టర్ సభను ఉద్దేశించవలసిందిగా విజ్ఞప్తి. శ్రీ శుభాకార మహనీయ సేవ్య దివ్య భవ్య కళ్యాణ గుణ కరుణావ్యయుండవు ఆదిదేవుండవకిలలో కైకుడివే కలుషగత వేషభూష కైలలీష అవతరింపుము బ్రహ్మ జీవాత్మ జగము ఈశ్వరాకాశమాయల నిర్ణయించు శతకరత్నం బురచియంతు శ్రద్ధతోడ కలుషగత వేషభూషయా కైలలీష. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సద్గురు సార్వభౌములకు నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు. సభ్యులకు సభ్యదులకు నమస్కారాలు. స్వామి యొక్క చల్లని కృపా కటాక్ష వీక్షణముల చేత వారి దివ్య అభౌతిక సన్నిధానంలో మనమంతా కూడా ఆనందంగా అనుభూతిని పొందుతూ ఉన్నాం. అయితే స్వర్గమాత అనే మహాగ్రంథంలో ముక్తి గురించి స్వామి ఏం చెప్తున్నారు అన్నది మనం ఒకసారి తెలుసుకుందాం. ఎవరైనా ఏ మతానికి చెందినప్పటికీ కూడా ఆశించేది ఏంటంటే జన్మని సార్థక్యం చేసుకోవడమే పరమలక్ష్యం. చాలామంది అందులో అనేకమైనటువంటి కోరికలు కలిగినటువంటి వారు కూడా చాలామంది ఉంటారు. భౌతికపరమైన విషయాల్లో కొంతమంది, సంసార విషయంలో అనేకమైన ఇబ్బందుల గురించి, ఆ ఇబ్బందులను తట్టుకోలేని పరిస్థితుల్లో ఎవరు నన్ను గట్టెక్కిస్తారు అనేటటువంటి విధానంలో అన్వేషణ చేస్తూ సరైనటువంటి యథార్థమైనటువంటి సద్గురువుని ఆశ్రయించినప్పుడు ఆ సద్గురువు ప్రబోధించే విధానంలో ముక్తి అంటే ఏంటి, ఎవరైనా ఎప్పటికైనా అంత్య పరిణామంలో నేను మోక్షాన్ని పొందాలి అన్ని విషయాలు స్వామి యొక్క కృపచేత సాధించుకుని తర్వాత
అంతిమ లక్ష్యం ఏంటి అన్నప్పుడు మోక్షం. మోక్షం అనేది మోక్షానికి వస్తున్నారా లేదా, నా సభ్యులు నాకు ముక్తి కావాలి అని లక్ష్యంలో ఉన్నారా లేదా అనే విధానంలో చూస్తూ ముక్తి అనే దాని గురించి స్వామి చెప్తున్నారు. స్వర్గము కైవల్యం అపవర్గం బని పలుకునట్టి పదవులు. స్వర్గం కైవల్యం అపవర్గం బని పలుకునట్టి పదవులు ముక్తి నిర్గత కర్మలకు ఉపసర్గలుగా నిశ్చయించి సాధింపవలయు. సద్గతికై ఆమోదింపవలయు. వేదపాఠము చేసి విర్రవీగినగాదు అది దేహేంద్రియ సమాధి పొంది హరిని సాధింపవలయు. సద్గతికై ఆమోదింపవలయు. చాలా ధర్మాల్లో సాధకులు ప్రయాణం చేస్తూ స్వర్గం అని, వారి అంతిమ విధానంలో వారు పొందేటటువంటి విధానంలో స్వర్గం లభిస్తుందని, కైవల్యం లభిస్తుందని, అపవర్గం లభిస్తుందని చెప్పేసి, అంటే ఈ ప్రయాణంలో ఈ రకమైన పదవులు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మెట్లు. స్వర్గం లభించగానే నాకు అన్నీ సిద్ధించేసాయి, నేను మోక్షాన్ని పొందేశానని చెప్పేసి కొంతమంది అక్కడే ఆగిపోతారట. అంటే సమస్తం ఆయనకి సిద్ధించినప్పుడు ఆయన ఉన్నటువంటి విధానం తనకి స్వర్గమే, ఏ లోటు లేనప్పుడు. అలాగే కైవల్యం, దానికి కూడా ఇదే విధానం. అంటే మోక్షం పొందానని, నా జన్మ తరించిందని. అలాగే అపవర్గం అన్నా అదే అర్థాన్ని ఇస్తుందని. కానీ ఇవన్నీ కూడా పదవులు అని చెప్పారు స్వామి. అంటే ఇవన్నీ కూడా మెట్లు సుమా. ఏంటి? స్వర్గం, కైవల్యం, అపవర్గం. ఈ పదవులు ముక్తి నిర్గత కర్మలకు. ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పినటువంటి ఈ పదవులు ఉన్నాయి కదా, ఈ దారులు ఉన్నాయి, ఈ స్థానాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ముక్తి నిర్గత కర్మలకు ఉపసర్గలుగా నిశ్చయించి. అంతిమ లక్ష్యం ఏంటి? తాను ముక్తిని పొందాలి. ముక్తిని పొందేనని ఎప్పుడు తెలియబడుతుంది? తన సద్గురువు తనకి అనుభవంలో, స్వానుభవంలో, తన దృక్కులో, తన దృశ్యంలో, తన సాధనా విధానంలో తనకి సాక్షిని ఇచ్చినప్పుడు, నేనున్నాను సుమా, నీకు మోక్షం ఇచ్చేవాడు నేనున్నానయా అని ఏ సద్గురు స్వామి అయితే ఆ వ్యక్తిత్వానికి అభయహస్తాన్ని ఇస్తారో అటువంటి విధానంలో ప్రయాణం చేసేటువంటి ప్రయాణం చేసేటువంటి వ్యక్తికి ముక్తి కలుగుతుంది. ఆ ముక్తి నిర్గత కర్మలకు పైన చెప్పినటువంటి పదవులు ఉన్నాయి కదా, ఏంటి? స్వర్గం అని. ఇవన్నీ తక్కువ మాట. ఇవన్నీ కూడా మోక్షానికి అక్కడితో వెళ్తే మోక్షం ఇంకా అంతకు మించి తాను సర్వాంతర్యామిగా ఉన్నాడు. ఇప్పుడు తాను మోక్షం పొందినప్పుడు అన్నీ తానుగానే ఉన్నాడు. స్వర్గంలో ఉండకుండా తన స్వర్గంతో అక్కడ ఆగిపోతాడనమాట. కైవల్యం ఉందని దాని ఇంకా ఏదో ఉంది, తర్వాత ఏదో ఉంది. అక్కడితో తన అహం అనేది ప్రవేశించి నేను పొందాననేటువంటి భావం వచ్చేస్తుంది అక్కడ. అదే విధానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా ఈ చెప్పినటువంటి ఈ పదవులు ఉన్నాయి కదా, ఈ పదవులన్నీ కూడా ముక్తి నిర్గత కర్మలకు. నిర్గత కర్మ అన్నప్పుడు రహితమైనటువంటి కర్మ. ఏమి రహితమైన కర్మ? పాపం రహితమైన కర్మ. అంటే కల్మసరహితమైనటువంటి కర్మ, అంటే నిష్కామ కర్మ.
నిష్కామ కర్మ ఉంటుంది, కానీ పాప పంకిలమైనటువంటి కర్మలు కాదు. నిష్కామ కర్మ చేతనే, నిష్కామ కర్మ ఎవరు తెలియజేస్తారు? తనకి సద్గురు తెలియజేస్తారు. ఆ కర్మను ఆచరించినటువంటి వారికే మోక్షం అనేది సిద్ధిస్తుంది. అటువంటి నిష్కామ కర్మలకు ఇవి మనం ఆచరించేటటువంటి ఫలితాన్ని ఆశించకుండా చేసేటటువంటి స్వామి చెప్పారు, ఇది నేను పని చెయ్యాలి, ఏమైనా నేను చెయ్యాలి. ఇంకా రెండవ తలంపులు లేనటువంటి విధానంలో ఏకైక లక్ష్యంతో స్వామి చెప్పారనేటువంటి మాటలో ఆయన లగ్నమయ్యి ఆ పని చేస్తూ ఆ కర్మలో తాను లైవ్ అయినప్పుడు అది మోక్షమైనా ఇంకోటైనా తనకు అనవసరం. అటువంటి విధానంలో తాను ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ సమయంలో అవి ఏవి అడ్డొస్తాయట? స్వర్గం అడ్డొస్తాయటండి. అంచేతే హుస్సేన్ సార్ చెప్తున్నారు పరంజ్యోతిలో, స్వర్గ నరకాల వీధుల చర్యముగను. ఆయన సాధనలో అంటే వారు మానవ దేహాన్ని ధరించారు కాబట్టి వారు ముందు ఆ విధానంలో నడిచి, నాయన ఇది బాట, ఈ విధంగా నడిస్తే ఇగో ఈ జ్యోతి స్వరూపాన్ని మనం పొందవచ్చు అనే విధానంలో ప్రయాణం చేసి, అంటే వారికి తెలియదా అంటే వారు అధివాసులు అక్కడ, కానీ మన కోసం, లోకోద్ధరణ కోసం, జగమున ధర్మాన్ని నెలకొల్పడం కోసం వారు అవతరించి ఈ పరమ రహస్యాన్ని తెలియజేయడానికి ఈ అన్నీ కూడా వారు సృష్టించుకొని వాళ్ళు ప్రయాణం చేసి ఆ మార్గాన్ని మనకి నిర్దేశించి, నాయన ఈ విధంగా ప్రయాణం చేయండి అనేటువంటి విధానంలో స్వర్గ నరకాల వీధుల చర్యముగను దారులెవ్వగ వాటిని దాటి నిలచి చూచిన నది నిజముగా శూన్య జగము. వారు స్వామి మహాస్వామి ప్రయాణం చేస్తూ ఆ సమయంలో స్వర్గ నరకాలు, ఈ కైవల్య పదాలు, ఇవన్నీ అపవర్గాలు అన్నీ కూడా ఎదురైనప్పుడు అక్కడితో వారు ఆగలేదు, ఇంకా ఉంది నాయన అని చెప్పి ప్రయాణం చేశారండి. చేస్తే శూన్యం కనిపించిందంట, ఇంకేమీ లేదు, శూన్యం ఉంది. కానీ అక్కడ నిరీక్షణ చేసి నగరోరధికం అనేటువంటి భావంలో ప్రయాణం చేసినాడు తనకి అందులో రూపమేదు నా కానుచుండే అన్నారు స్వామి. అక్కడ ఉంది రహస్యం. అంచేత అంతకు మించి అదే మోక్షము, అదే పరంజ్యోతి స్వరూపం. అటువంటి విధానానికి, ఆ మోక్షానికి ఈ పదవులు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఈ ముక్తి నిర్గత కర్మలకు ఉపసర్గలుగా నిశ్చయించి సాధింపవలయు. ఇవన్నీ కూడా ఇవన్నీ అడ్డొస్తాయటండి. పెను ప్రమాదం అట మనిషికి, మానవుడికి, ఆ సాధకుడికి ప్రమాదం అట అందులో పెడితే. అలాగే హిరణ్యకశిపుడు కూడా ఆ స్థాయికి వచ్చి అక్కడ శూన్యం తప్ప ఏమీ కనిపించగా సాధనలో చేస్తూ, ఏమీ కనిపించిన సమయంలో శూన్యం తప్ప ఇక్కడ శూన్యం ఉంది, ఇక్కడ ఏమీ లేదు, పరమాత్మ అనేవాడు ఎవడూ లేడు, నేనే పరమాత్మ అనేటువంటి అహమైనటువంటి విధానంలో, నా అంతర వాడు లేడే, నేనే సర్వయంత్రయామైనటువంటి విధానంలో స్థితికి వచ్చారండి. అది దాటి నిలిచినప్పుడు అంత దూరాలనేదియో గానిపించాను స్వామి. అదే నా గురుని ప్రేమైక రసరూపం అన్నారు స్వామి. అటువంటి విధానంలో ప్రయాణం చేస్తే అది సద్గతి అన్నారు. వాటిని ఆ నిర్గత కర్మలకు అడ్డొచ్చేటువంటి ఈ స్వర్గాన్ని, ఈ కైవల్యాన్ని, ఈ అపవర్గాలన్నీ కూడా ఇది పరమ ఆపద కలిగించేటువంటి, విపత్తు కలిగించేటువంటి పదవులని చెప్పి భావించి తాను ముందుకు సాధన చేస్తున్నాడు. చేసి సద్గతి కోసం తాను ప్రయాణం చేస్తున్నాడు, తనకు మోక్షం సిద్ధిస్తుంది. అంతేగాని వేదపాఠం చేసినంత మాత్రాన, వేదాలను వల్లించినంత మాత్రాన, ఉపనిషత్తులను వల్లించినంత మాత్రాన, భాగవత రామాయణం అన్నీ కూడా చదివినంత మాత్రాన తనకి మోక్షం లేదు. మరి ఎలా మోక్షం వస్తుంది? అది దేహేంద్రియ సమాధి పొందుని. నీ ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఈ ఇంద్రియాలన్నీ కూడా సమాధి స్థితి పొందినప్పుడు, ఎప్పుడు సమాధి స్థితి పొందుతుంది అన్నప్పుడు తాను నిర్గుణంగా ప్రయాణం చేసేటువంటి సద్గురుమూర్తి యొక్క సాహచర్యంలో తాను ఉన్ననాడు, ఆ వారి దృక్కులో తాను ప్రయాణం చేసినాడు, ఆ గురుని కంట తాను ఉన్ననాడు, తనకి ఆ రహస్యం ఛేదింపబడి ఆ రహస్యం పరమరహస్యం తెలియబడినప్పుడు తన ఇంద్రియాలన్నీ కూడా సమాధి స్థితిని పొందుతాయి. అటువంటి సమయంలో తాను ప్రార్థించే ఆ ప్రార్థనే ఆ హరిని ప్రార్థించే విధానం సమా అని చెప్తున్నారు స్వామి. ఇటువంటి విధానంలో ప్రయాణం చేసి
స్వామి యొక్క ఆ కృపా కటాక్షాన్ని పొంది మోక్షాన్ని పొంది ధరించవలసిందిగా నా మనవి. సత్యనారాయణ మాస్టారు, ఈ యొక్క మోక్షం అనేటువంటిదే కాదు, మనకి ఆ పరబ్రహ్మ స్వరూపంలో లీనం అవ్వాలంటే ఎంతటి విద్వాంసుడికైనా సాధ్యం కాదు, సద్గురు స్వరూపాన్ని గ్రహించినటువంటి వ్యక్తికే అది సాధ్యం అవుతుందని చెప్పి చాలా చక్కగా చెప్పారు. వారికి సభ తరఫున కృతజ్ఞతలు. ఇప్పుడు కోమల్ గారు శ్రాతత్వం నుండి. ఏ కొత్తపల్లి లక్ష్మి గారు అనుభవం చెప్తారు, తర్వాత కోమల్ గారు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచార్యులకు నా సాష్టాంగ నమస్కారములు. సభ్యతలకు కూడా నా నమస్కారములు. మాది ఏ కొత్తపల్లి, నా పేరు మజ్జూరు వరలక్ష్మి. అయితే మహామంత్రం తీసుకున్న దగ్గర నుంచి కూడా సద్గురుమూర్తి మాకు చాలా అనుభవాలు ప్రసాదించారు. మేము స్వామి సేవ చేసుకుంటూ ఎటువంటి కోరిక అనేటువంటి విషయాలు ఉంటే సామాన్యంగా అందరికీ ఉండేటువంటి విషయాలే. అయితే సమంజసమైనటువంటి కోరికలు కోరుకోమంటారు స్వామి. మరి మనకి ఎకరం భూమి ఉంటే 70 బస్తాలు పండాలని కోరుకునేటువంటి కోరిక సమంజసం అవునో కాదో నాకు తెలియదు. కానీ మనకి సామాన్యంగా అంటే మామూలుగా ఉండేటువంటి సంసారపరంగా ఉండేటువంటి విషయాలన్నీ అవన్నీ కూడా ఆయన చూస్తున్నప్పుడు మనం వేరేగా ఎక్కువగా కోరుకునేటువంటి కోరిక ఏమి ఉండదండి. ఇంకా ఎప్పుడు కూడా స్వామి సాన్నిధ్యంలో స్వామి సేవ చేసుకుంటూ పిఠాపురం రావాలి అంటే ఒక సినిమాకు షికారుకి వెళ్ళాలనేటువంటి ఆలోచన కంటే పిఠాపురం రావాలి, సద్గురుమూర్తి యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి. పిఠాపురంలో ఉన్నప్పుడు స్వర్గంలో ఉన్నటువంటి ఆలోచన కలుగుతుంది. స్వర్గంలో ఉండేటువంటి ఆనందం ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు అంత ఆనందం మాకు కలిగేటువంటి విషయం. అది మనస్ఫూర్తిగా మేము మా కుటుంబ సభ్యులందరూ కూడా నమ్మేటువంటి విషయం. ఇలా మా జీవిత గమనం సాగిపోతుంది. మరి ఏం జరిగిందో తెలియదు, కానీ ఈ మధ్య చాలా కష్టం పెట్టేశారు మాకు స్వామి. ఎటువంటి కష్టం అంటే ఆయనే పెట్టారు కాబట్టి ఆయన తీరుస్తారనుకోండి. కాకపోతే ఆ పరీక్ష ఎలాంటిదంటే ఒక క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ పరీక్ష కాదు, ఏకంగా యాన్వర్లీ పరీక్షలా ఉంది మాకు. మేము అనుకున్నటువంటి విషయం అది. చాలా మదన పడుతూ ఉన్నాం. ఈలోపు ఆ సమస్య ఉందని మాకు తెలియదు. మేమేం చేస్తున్నామంటే స్వామికి 11 వారాలు, నాకు ఈ మధ్యన ఆరోగ్యం బాగోనప్పుడు 11 వారాలు పిఠాపురం వెళ్ళాలి మనం వరుసగా అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాం. ఎప్పుడు కుదురుతుంది అని ఒకసారి వరుసగా వెళ్ళాలి కదా, మధ్యలో మనం మానేయకూడదు అని అనుకుంటున్నాం. మొదటి వారం వచ్చాం, బాగానే ఉంది అప్పటికి మాకు. రెండో వారం కూడా మేము వచ్చేసరికి మేము చాలా సమస్యలో ఉన్నాం. ఆ విషయం మాకు తెలిసింది. మేము ఇంటి దగ్గర ఏమనుకున్నాం అంటే మా వారు అన్నారు, అయ్యగారికి ఒకసారి చెప్తే బాగుంటుందేమో అని. ఇక్కడ ఆయన అనుకున్నట్లా ఉంది, నాకు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా మదన పడుతూ ఉన్నాను. నేను స్వామికి నమస్కారం చేసుకున్నప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే మంచిది బాబు మంచిది బాబు మంచిది బాబు అంటున్నారు. నేనేమో ప్రసాదం తీసుకుంటున్నా, ఆయన ఏదైనా చెప్తానేమో అని నా మొహం చూస్తున్నారట. మా పాప కూడా ఉంది. మేము ఏం చేసామంటే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక్కడ నిలబడ్డాను, కానీ అయ్యగారు ఏమైనా అడుగుతారేమో అప్పుడు చెప్పుదామేమో అని అనుకున్నాను. ఆయనకి ఎంతో విలువైనటువంటి కాలాన్ని మనం ఎందుకు మన పనికిరానటువంటి విషయాలకు చెప్పడం అని మేము ఎప్పుడు కూడా పలానా సమస్య ఉంది బాబు అని నేను ఎప్పుడు కూడా చెప్పలేదు. అంటే నేను మా ఆటో దగ్గరికి వెళ్ళి బయట కూర్చున్నానండి. కూర్చుంటే ఆయన వచ్చి అడిగారు నన్ను, ఎందుకు లక్ష్మి చెప్పలేదు అయ్యగారికి, చెప్తే ఒకవేళ ఏంటో అభౌతికంగా ఆయనకు తెలియదా, భౌతికంగా మనం చెప్పాలా, ఎందుగలడు అందులేడని సందేహము వలత చక్రి సర్వోపగతుండి ఎందెందు వెతకిన అందందిగలడు దానవాగ్రిని వింటే అంటాడు ప్రహ్లాదుడు. ఆయన ఇక్కడున్నారు అక్కడున్నారు అనేటువంటి విషయం మన గృహంలో లేరా, మన సమస్య ఏంటో ఆయనకు తెలియదా, ఆయన ఆ విషయం తెలియనటువంటి ఆయన ఏం కాదు, మనం చెప్పక్కర్లేదు అంటే మా పాప అంది, స్వామి అమ్మ మొహం చూశారు అంటే దృక్తో కూడా ఆయన ఆశీర్వాదాన్ని ప్రసాదించగలరు డాడీ, మీరు ఎందుకు మళ్ళీ చెప్పాలని అంటున్నారు, ఏమో ఆయన అడగలేదు కాబట్టి మనం చెప్పక్కర్లేదు. వెళ్ళిపోయామండి ఇంటికి. వెళ్ళేటప్పుడు నేను ఎప్పుడు కూడా బయట గోడ మీద భజతాది గారి బొమ్మ ఉంటుంది. నేను నమస్కారం చేసుకునేటప్పుడు అనుకుంటాం, స్వామి మళ్ళీ పునర్దర్శన ప్రాప్తిరస్తు అని దీవించండి మమ్మల్ని. అంటే పిఠాపురం రావాలన్నటువంటి ఆకాంక్ష ఎక్కువగా ఉంటుంది మాకు. అలా నమస్కారం చేసుకుంటూ అనుకుంటున్నాను, వచ్చే వారం మేము కాస్త సంతోషంగా వచ్చేలా చేయండి స్వామి అని నమస్కారం చేసుకుని వెళ్ళిపోయాం మేము.
మూడో వారం వచ్చింది. మూడో వారం వచ్చేసరికి మేము ఆ వారం రోజులు కూడా మేము పడినటువంటి నిజంగా మరి ఆత్మక్షోభ ఉండకూడదు, మనశ్శాంతి ఉండాలి అని స్వామి ఎప్పుడు కూడా ఎన్ని లక్షల కోట్లు గడించినప్పటికీ కూడా మనశ్శాంతి ఉండాలి మనశ్శాంతి ఉండాలంటే మేము అంత మనశ్శాంతి ఎప్పుడు కోల్పోలేదండి. మనశ్శాంతి ఉండాలంటే నేను చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకునేదాన్ని, ఆరోగ్యమే మహాభాగ్యం అంటే అదేంటో అప్పుడు నాకు తెలియదు. నాకు ఆరోగ్యం పాడైపోయిన తర్వాత ఆరోగ్యమే మహాభాగ్యం అని అప్పుడు తెలిసింది నాకు. అలాగే ఈ మనశ్శాంతి ఉండాలి, కోట్లు గడించిన మనశ్శాంతి ఉండాలి అని స్వామి ఎప్పుడు కూడా ఉపన్యాసాల్లో చెప్తూనే ఉంటారు. మరి ఆ మనశ్శాంతి అనేటువంటిది మాకు ఎప్పుడు కూడా ఇన్ని రోజుల నుంచి కూడా ఆర్థిక పరిస్థితులు అందరికీ ఉండేవే, సామాన్యంగా ఉండేటువంటి సామాజికంగా మన చుట్టూరు ఉండేటువంటి సమస్యలన్నీ కూడా అందరికీ ఉండేవే. అవన్నీ కూడా మేము ఒక పెద్ద లెక్కలో తీసుకోం. ఎందుచేతంటే సమస్య అనేది వచ్చిందనుకోండి అన్నీ కూడా ఆయన మీదే వేసేయకుండా మన ప్రయత్నం మనం చెయ్యాలి. అంటే మోదన్ బాషాయి గారు అన్నయ్య గారు అనేవాళ్ళం అప్పుడు. మరి ఆయన చెప్తూ ఉండేవారు, ఒక కథ చెప్పేవారు ఆయన. ఒక బండి వెళ్తుందట, వెళ్ళేటప్పుడు ఒక గోతులో దిగబడిపోయిందట. దిగబడిపోతే ఆయన ఏం చేశాడట, పక్కన కూర్చుని ఎవరైనా కాస్త బండి లేపితే బాగుండు అని అనుకుంటూ ఉన్నాడట. అలా ఎంతసేపటికి కూడా ఎవరు లేపలేదట. అప్పుడు ఒక ఆయన వచ్చి చెప్పారట, ఏమండి మీరు అది లేపాలని ప్రయత్నం చేస్తే ఎవరైనా సహాయం చేస్తారు, మీరు అలా కూర్చుంటే ఆ బండి అలా లేస్తుందండి అని. అప్పుడు తట్టిందట ఆయనకు ఆలోచన. వెళ్ళి ఆ బండి చక్రం పట్టుకుని లేపుతూ ఉన్నారట. అప్పుడు అటు ఇటు వెళ్ళే వాళ్ళు వచ్చి బండిని బయటకు తీశారట. అలా మన ప్రయత్నం మనం చేస్తూ స్వామి యందు లక్ష్యంతో ఉంటే ఆయన ప్రతి విషయాన్ని కూడా మనకి సపోర్ట్ చేయగలరు అనేటువంటి విషయం తెలుసు. నేను శాతత్వం చదువుకుంటున్నాను. 2వ వారం నుంచి 3వ వారం వరకు మాకు క్షణం ఒక యుగంలా గడుస్తుంది మా ఇంట్లో. అస్సలు కుటుంబంలో మాకు చాలా కలతగా ఉంది. ఎలా ఉందంటే ఎవరి మనసు కూడా ప్రశాంతమైనటువంటిది లేదు. ఎవరికి వాళ్ళే ఏదో ఆలోచన చేస్తూ ఉన్నాం, కానీ ఏడవట్లేదండి ఎవరు కూడా. ఎంచేతంటే ఇక్కడ నేను శాతత్వం తీశాను. శాతత్వంలో ఒక విషయం వచ్చింది. అది ఎటువంటి విషయం అంటే స్వధర్మే నిధన శ్రేయ పరధర్మం భయానహ అని. అంటే నీ ధర్మం నీకు యథార్థమైనటువంటిది విషయం నీకు యథార్థాన్ని గోచరిస్తున్నప్పుడు నీవు అందు నాశనం కలిగిన చెల్లించిన వాడే భక్తుడు, వాడే సాయుధ్యుడు, వాడే ముక్త స్వరూపుడు అని రాశారు హుస్సేన్ సాయి గారు. అంటే నేను అది చూసుకున్నాను. నాకు ప్రతి క్షణం కూడా నాకు కలిగినటువంటి ప్రతి క్వశ్చన్కి కూడా ప్రతి ప్రశ్నకి కూడా శాతత్వం తీసినప్పుడల్లా నాకు ఒక సమాధానం వచ్చేది. అంటే నా మనస్సు నేను కుదురుగా ఉంచుకోవడానికో లేకపోతే స్వామి ఆశీర్వాదం ఆ రూపంలో ఇస్తున్నారో మరి మాకు అలా శాతత్వం చదువుకుంటూ ఉన్నప్పుడు మోదన్ బాషాయి గారు తత్వప్రబోధంలో ఒక చోట చెప్పారు, స్వామి అని 2 చేతులు జోడించి ఎవడైతే నా గురువురధికం అని అంటాడో వాడిని స్వామి రక్షిస్తూనే ఉంటారు. అంటే మరి మనకి మనస్సు నిలకడగా ఎలా ఉంటుంది అంటే స్థాయిగా ఉన్నవాడికి నిలకడగానే ఉంటుంది. మనం అనుకుంటాం బాగా డబ్బున్నవాడికి భగవంతుడు అక్కర్లేదేమో అని. అన్ని విషయాలు స్థాయిగా ఉన్నవాడికి భగవంతుని యందు కూడా భక్తిగానే ఉంటాడు. మరి కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి విషయంగా ఎక్కువగా తిన్నవాడికి కూడా జ్ఞానం అవ్వదట, ఎక్కువగా పడుకున్నవాడికి అసలు పడుకోని వాడికి కూడా జ్ఞానం అవ్వదట. ఇలా ఈ పరిస్థితి ఎలా ఉందంటే మాకు ఈ విషయం ఏమీ కూడా అర్థం కావట్లేదు, మాకు స్వామి రక్షిస్తారు అనేటువంటి ఒక విషయంగానే ఉన్నాం మేము. అలా నడుస్తుంది కాలం అంతా కూడా అలాగే నడుస్తూ మాకు 3వ వారం వచ్చేటువంటి ఇంకా 4 రోజులు అయినప్పటికీ కూడా ఈ 4 రోజులకు కూడా చాలా కష్టంగానే ఉంది. ఇంకా 3 రోజులు ఉండాలి. ఏమో ఈ 3 రోజులకి 3వ వారం వచ్చేస్తుంది. స్వామి మరి మా కష్టాన్ని ఎలా తీరుస్తారో అంటే నిజంగా మరి ఆనాడు గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు మరి ఎలా మొరపెట్టుకున్నాడంటే అంత కష్టం కలిగి ఆయన అంతలా మొరపెట్టుకున్నాడు. ధైర్యం కూడా జారిపోతుంది. నాకు చాలా బెంగపడిపోతూ ఉంటూ కూడా మరలా నేను అనుకుంటున్నాను, స్వామి ఎవరైతే చలించినటువంటి భక్తుడు ఉంటాడో వాడే సాయుధ్యుడు, వాడే ముక్త స్వరూపుడు అని చెప్పారు. అంచేత ఈ కష్టాన్ని మీరే మాకు మరి పూర్తి చేయాలి. ఈ సమస్యని ఎలా తీర్చుకోగలం, మాకేం తెలుసు అని మేమేం చేస్తున్నామంటే ఆ కష్టం గురించి ఆలోచించుకోవట్లేదు, స్వామి ధ్యానం చేస్తూ ఉండిపోయామండి మేము. ఇంకా ఏమొస్తుందంటే స్వామి 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 అనేటువంటి మాట, కానీ వేరే విషయం లేదు. 3వ వారం వచ్చేసరికి మాకు స్వామి ఆశీర్వాదం ఇచ్చారు. మాకు ఆ సమస్య పోయిందండి. నిజంగా ఎవరైతే భక్తిగా ప్రతి విషయాన్ని కూడా అది మనం తీసుకురాలేదు మనం తీర్చడానికి, పోనీ ఎవరికైనా చెప్పుకుందాం అంటే అమ్మా నాన్న ఆయనే, ఇంకెవరికి చెప్పుకుంటాం, ఎవరికి చెప్పుకునేటువంటి విషయం లేదు.
తల్లి తండ్రి కూడా ఆయన అయినప్పుడు మనం ఆ తండ్రికే చెప్పుకుంటాం. కాబట్టి అభౌతికంగా ఇక్కడ ఉండేటువంటి విషయం ఏంటంటే భౌతికంగా మనం చెప్పవలసినటువంటి అవసరం లేదు. అభౌతికంగా కూడా మనం ఆయనకి మనం తెలియచేయక్కర్లేదు, దానికి తెలుసన్నీ కూడా మన మనస్సులో. ఇక్కడ చూడండి, ఆ విషయం కూడా చాలా చిత్రంగా ఉంటుంది. మనం ఇంటి దగ్గర నుంచి చాలా ఆలోచించుకుంటూ వస్తూ ఉంటాం. ఇక్కడికి స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత స్వామి పాదాల మీద 2 చేతులు పెట్టి మాకు ఇలా ఉంది, మాకు ఎలా కావాలి అలా కావాలని నమస్కారం చేసేసుకుందాం అని అనుకుంటాం. మనలో ఉండేటువంటిది భ్రాంతి, మరి అక్కడ ఉండేటువంటిది ఈశ్వర శక్తి. మనం ఈ భ్రాంతి శక్తితో స్వామి పాదాలు పట్టుకున్నాం అనుకోండి, వెంటనే భ్రాంతి వదిలిపోతుంది ఈశ్వర శక్తి దగ్గర. ఇంక మనం ఏం చెప్పలేం, స్వామికి నమస్కారం చేసుకుని పైకి లేచిపోయి వెళ్ళిపోవడమే. అయ్యో ఏదో చెప్దాం అనుకున్నాం, మర్చిపోయామే, మనసులో అనుకున్నాం స్వామికి నమస్కారం చేసుకునేటప్పుడైనా అని అనుకుంటాం. కానీ అప్పుడు గుర్తురానటువంటి విషయం. అలా స్వామి మాకు ఆ సమస్యని, అంటే ఎలాంటి సమస్య అంటే చాలా జటిలమైనటువంటి సమస్య, అది అయ్యగారికి కూడా తెలుసు. అలా ఆ సమస్య నుండి మమ్మల్ని రక్షించారు. ఎప్పుడు కూడా అంటే మా జీవితం ఉన్నంతసేపు కూడా మా పిల్లలకి మా పిల్లలకి కూడా అంటే ఒక విషయాన్ని చెప్పారు. మరి కాలం ఎక్కువైపోతుంది ఏంటో, అయితే ఏమని చెప్పారంటే స్వామి మనం అనుకోవడం రాజకీయ నాయకుడు అండదండలున్నా, ధనం ఉన్నటువంటి సపోర్ట్ ఉన్నా, లేకపోతే బలం ఉన్నవాడి సపోర్ట్ ఉన్నా ఒక్కొక్కసారి మనకి వినియోగించుకోవడానికి అవకాశం లేకపోవచ్చు. కానీ సద్గురుమూర్తి యొక్క ఆశీర్వాదం ఉంటే అది ప్రతి క్షణం కూడా మనల్ని కాపాడి రక్షిస్తూ ఉంటుంది. మరి మా జీవితం ఉన్నంతసేపు కూడా మా పిల్లల్ని మా పిల్లల్ని కూడా మరి ఏమి ఇవ్వడానికి మేము అంత ఆర్థికంగా గొప్పవాళ్ళమేం కాదు. స్వామి సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని కలగజేయమని స్వామిని కోరుకుంటున్నాను. వరలక్ష్మి గారు వారి యొక్క అనుభవాన్ని చెప్తూ సద్గురువర్యుల యొక్క కృపతో ఏ విధంగా రక్షణ పొందింది సభకు చక్కగా వివరించారు. వారికి సభ తరపున కృతజ్ఞతలు. ఇప్పుడు కోమల్ గారు శాతత్వం నుండి శిష్యుడి ఏ విధంగా ఉండాలి అనేటువంటిది తెలియజేస్తారు. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచార్యుల వారికి సాష్టాంగ నమస్కారములు. సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం శాతత్వంలో శిష్యుడు అనేటువంటి విషయం గురించి స్వామి మనకేం సెలవిచ్చారో తెలుసుకుందాం. సాధారణంగా మనం భౌతికంగా శిష్యుడు అన్నప్పుడు మనము ఎవరైనా గురువుని ఆశ్రయించి అంటే భౌతికపరమైన విద్యలు నేర్చుకునేటప్పుడు కూడా విద్యాపరంగానో కళాపరంగానో క్రీడారూపంగానో ఎవరైనా గురువుని ఆశ్రయించి విద్య నేర్చుకున్నప్పుడు అది శిష్యుడు అని మనం పేర్కొనడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం మాట్లాడుకునేటువంటి శిష్యుడు అనేటువంటి విషయం వేరుగా ఉంది. అంటే మానవ జన్మ ఎత్తినందుకు మనం చెప్పుకుంటున్నాం కదా, మన తత్వం ఏమని చెప్తుంది, 84 లక్షల జడజన్మల క్షాళనం చేసుకుని వచ్చినటువంటి ఉత్కృష్టమైన ఈ మానవ జన్మలో మాత్రమే ఈ జన్మరాహిత్యం చేసుకోవాలి, ఈశ్వర విషయం తెలుసుకోవాలి. ఆ మానవ జన్మగా ఉన్నటువంటి ఈ ఉత్కృష్టమైన మానవ జన్మ ముక్త స్వరూపంగా ఎలా మారాలనేటువంటి తపన మనిషిలో బయలుదేరినప్పుడు సద్గురువు కోసం అన్వేషించడం జరుగుతుంది. అంటే మానవునికి ఎప్పుడు కూడా సద్గురువు యొక్క అవసరం ఎప్పుడు ఏర్పడుతుందన్నమాట. నాకు ఈ జన్మ ఎందుకు వచ్చింది, ఈ జన్మ యొక్క రహస్యం ఏమిటి, ఈ మానవ జన్మ ఎత్తినందుకు నేను ఏ విధమైనటువంటి విషయాన్ని తెలుసుకోవాలి, నేను జన్మరాహిత్యం ఏ విధంగా పొందాలి, నేను ముక్త స్వరూపునిగా ఎలా మారాలి అనేటటువంటి ఆ జిజ్ఞాస తపన మానవుల్లో బయలుదేరినప్పుడు సద్గురువుని, తనకు తెలిసిన సద్గురువుని ఆశ్రయించడం జరుగుతుంది. అలా ఆశ్రయించినటువంటి ఆ వ్యక్తిత్వము తన గురువు ముఖత తాను తెలుసుకున్నటువంటి అనేక విషయాలు అనుభవాలు తన కన్యంగా ఉన్న వారికి తెలియజేసినప్పుడు ఆ తెలుసుకున్నటువంటి వ్యక్తులు ఏమనుకుంటారంటే, ఓ ఇతను పలానా గురువు గారిని ఆశ్రయించడం వల్ల గల ఇతనికి ఇంత జ్ఞానం వచ్చింది, ఇన్ని విషయాలు తెలిసినాయి, సో నాకు కూడా ఒక సద్గురు ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన వారిలో ఏర్పడుతుంది. అయితే సాధారణంగా ఈ భ్రాంతి శక్తి యొక్క మహిమతోటి ఈ యొక్క ప్రభావంతో ఈ మానవులు ఎలా ఉంటారంటే కోరికల రూపంగానే గురువులను ఆశ్రయించడం జరుగుతుంది. మనలో కూడా చాలామంది మనం గురువుగారి దగ్గరికి ఎలా వచ్చాం, ఎవరో గురువుగారి దగ్గరికి వచ్చి గురువుగారి మహత్యం చెప్తే తెలుసుకుని రావడం, లేదా మన కోరికలు ఏమైనా తీరుతాయేమని మనం రావడం జరుగుతుంది. అయితే భౌతికపరమైన కోరికలతోటి ఈ ప్రాపంచిక వ్యామోహాలతోటి సద్గురువుని ఆశ్రయించినటువంటి శిష్యులు అనబడేటువంటి వారు ఎలా ఉండారంటే వారు నిజమైనటువంటి శిష్యులు కాదు. వాళ్ళు ఏం చేస్తారంటే వారి కోరికలు తీరనప్పుడు వెంటనే ఆ గురువును త్యజించి వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది.
ఇంకా కొంతమంది ఉంటారట, వారు అనుసరించిన ధర్మంలో ఏమీ లేదని తెలిసినప్పటికీ అంటే కొంతమంది గురువులు వాళ్ళ యొక్క వాక్చాతుర్యంతో, వారి యొక్క సంభాషణ చాతుర్యంతో వారు రకరకాల గ్రంథాలు చదివి శిష్యులను ఆకర్షించడం జరుగుతుంది. అయితే తాను అనుసరించిన ధర్మంలో తనకు కావలసిన ముక్త స్వరూపానికి తనను మార్చగలిగినటువంటి విషయం లేదని తెలిసినప్పటికీ తెలిసిన వారందరికీ వీళ్ళు ఏం చెప్తుంటారట, బాబాయ్ మా గురువుగారు అంత గొప్ప ఎంత గొప్ప, ఇంకా ఆయన దగ్గర ఇంకంతా ఇంత ఏమీ లేదు, చాలా గొప్ప విషయం ఉంది, ఆయన దగ్గరకు వచ్చినట్లయితే మీకు అద్భుతాలు లభిస్తాయి, మీ అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి, మనం ఏదనుకుంటే అది నెరవేరిపోతుందని చెప్పేసి రకరకాలుగా అంటే వాళ్ళ అజ్ఞానంలో ఉండడమే కాకుండా మరికొంతమందిని పోగేసుకుని తీసుకురావడం జరుగుతుంది. దాని స్వామి ఏమంటున్నారంటే, ఒక అంధుడు ఇంకొక అంధుడిని పట్టుకుని వెళ్ళినట్టే. ఒక అంధుడు మనకి ఇంకో అంధుడికి దారి చూపించగలుగుతాడా అంటే, వీళ్ళు అందులో అజ్ఞానంలో ఉన్నారు, వాళ్ళు అనుసరించిన ధర్మంలో కూడా నిజమైనటువంటి వాస్తవం లేదు, వీరు మరికొంతమందిని చేరదీసుకుంటారు. దీనికి స్వామి ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఏంటంటే, ఉప్పు నీటి బావికట రంగులు వేసి ముస్తాబు చేసి దాని ఆవరణ అంతా శుభ్రం చేసి ఇందులో నీరు చాలా బాగుంటుంది, ఇది చాలా గొప్ప బావి అని చెప్తారు. అది చెప్పినప్పుడు మనం నిజమే కామోసుకొనుకొని వెళ్ళి దాహార్తుడైనటువంటి ఒక వ్యక్తి దాహం తీర్చుకుందామని అక్కడికి వెళ్ళి అందులో నీళ్లు తీసుకుని తాగినప్పుడు అవి ఉప్పు నీరుగా కనిపించినప్పుడు వెంటనే వాటిని తుపుక్కుమని ఉమ్మివేయడమే కాకుండా తన చేత నీరు తాగించిన వ్యక్తిని కూడా అసహించుకోవడం జరుగుతుంది. అదే నిజమైనటువంటి మంచినీరు ఉన్న బావి అక్కడ ఎటువంటి ఆకర్షణీయ లేకపోయినా, చుట్టూ బురదతో నిండి ఉన్నా, అక్కడికి మనం వెళ్ళే దారి సక్రమంగా లేకపోయినా నిజమైన దాహార్తుడైనటువంటి వ్యక్తి ఆ నీటిని త్రాగినప్పుడు అతని ఆత్మ సంతోషించినప్పుడు, అతని దాహం తీరినప్పుడు ఎంతో సంతృప్తి చెందుతాడు. అంటే ఏంటనమాట, మనం ఒక రకమైన ఆర్తితో గురువు దగ్గరకు వస్తాం, ఒక రకమైన దాహంతో వస్తాం. ఎటువంటి దాహం అది? జ్ఞానాన్ని సంపాదించాలి అనేటువంటి ఒక ఆర్తి, తపన. ఎందుకని మనం ఎలా వస్తాం? భక్తుడిగా వస్తాం. శిష్యుడు అంటేట ముఖత ముందు ప్రథమం భక్త స్వరూపుడు. అంటే భక్తితో మనం గురువుగారి దగ్గరికి వస్తాం. ఆ భక్త స్వరూపంగా ఉన్నటువంటి శిష్యుని ముక్త స్వరూపంగా మారుస్తారు గురువులు. అంటే ఒక తేనెటీగా ఆ తేనె కలిగినటువంటి పువ్వుని ఎలా అన్వేషించి వెళుతుందో ఆ భక్త స్వరూపంగా ఉన్నటువంటి ఆ శిష్యుడు ఆ తేనెను అన్వేషిస్తూ సద్గురువుని ఆశ్రయించడం జరుగుతుంది. అటువంటి సద్గురువుని ఆశ్రయించి నిజమైన సద్గురు, తెలిసిన సద్గురువుని ఆశ్రయించినటువంటి ఆ శిష్యుడు ఆ గురువు పట్ల భక్తి, లక్ష్యం, విశ్వాసంతో ప్రయాణం చేసినప్పుడు అటువంటి శిష్యునికి ఆ గురువుగారు ఆశీర్వాదం ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఆశీర్వాదం ఇస్తారట? మంత్రోపదం చేసినప్పుడే అతని ముక్తిని ప్రసాదిస్తారట. చూసుకోండి, అంటే మనము శుశ్రూష చేసిన తర్వాత కాదు, నిజమైన ఆత్మలో ఉన్నటువంటి తపనతోటి భక్తి, విశ్వాసం, లక్ష్యంతో ఉన్నటువంటి శిష్యునికి మంత్రోపదేశం చేసినప్పుడే అతనికి ముక్తిని ప్రసాదించడం జరుగుతున్నటువంటి అటువంటి లక్ష్యంలో ఉన్నటువంటి శిష్యుడు సద్గురువుని ఆశ్రయించి ప్రయాణం చేస్తున్నప్పుడు మనకు తెలుసు భ్రాంతి మహాశక్తి మనని కష్టాలు పెడుతుంది. రకరకాల కష్టాలకు గురి చేసినప్పుడు కూడా సద్గురువు ఏం చేస్తారు? మన లక్ష్యంతో ప్రయాణిస్తున్నప్పుడు మన లక్ష్యంలో ప్రయాణిస్తున్నటువంటి ఆ శిష్యుడిని అతన్ని ఆపి ఆ భ్రాంతి మార్గంలో వెళ్లకుండా రక్షించడం అనేటువంటి జరుగుతుంది. కానీ బయటకు చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఈయన గురువుగారిని ఆశ్రయించాడు, ఎప్పటి నుంచో సేవ చేసుకుంటున్నాడు, కానీ రోజు కష్టాలే, ఎప్పుడూ కష్టాలే, ఏంటి ఇతను అయినా కానీ అక్కడే ఉన్నాడు అనేటువంటి ఆలోచన కూడా మనలో కొంతమందికి ఉంటుంది. నిజమే, సద్గురువుని ఆశ్రయించిన వ్యక్తికి కష్టాలు ఉంటాయి, ఎందుకంటే భ్రాంతి కష్టాలు పెడుతూ ఉంటుంది. కానీ ఆ కష్టాలన్నింటినీ గురువుగారు ఆశీర్వాదంతో ఆయన అవలీలగా దాటేస్తాడు. అతని యొక్క విశ్వాసము చెలించదు, అతని యొక్క విశ్వాసం దృఢమైనటువంటి విశ్వాసం, అతని యొక్క లక్ష్యం చాలా దృఢమైనటువంటిది. అంటే ఎన్ని కష్టాలు పెట్టినప్పటికీ, ఎన్ని ఈతి బాధలు పడినప్పటికీ ఆ నిజమైనటువంటి శిష్యుడు ఎవరైతే ఉన్నారో అతను ఎప్పుడైతే గురువుగారిని విడిచిపెట్టకుండా శుశ్రూష చేసుకుంటూ ఉంటాడో అతనిని చూసినప్పుడు ఆ మిగిలిన వాళ్ళు నిజమైన శిష్యుడు అంటే ఇట్లా ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. ఆ స్థాయికి వచ్చినప్పుడట గురువుగారికి శిష్యుడికి తేడా ఉండదు. గురువే శిష్యుడు, శిష్యుడే గురువు. అంటే గురువు అంతటిగా మారినటువంటి శిష్యుడు మాత్రమే అటువంటి పరీక్షలను తట్టుకోగలుగుతాడు. సాధారణ మానవుడు చిన్న చిన్న పరీక్షలకే ధర్మాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ గురువు అంతటి వాడిగా మారినటువంటి శిష్యుడు ఏం చేస్తాడు?
చలించడు. సన్యాసి చేసిన, సామ్రాటు చేసిన నువ్వే స్వామి నగురోరధికం అనుకుని పట్టి విడవకుండా ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఆ స్థాయికి వచ్చినా కూడా ఆత్మస్వరూపంగా తన సద్గురువుని నమ్మినటువంటి విషయంగా కూడా ఆ స్థాయికి వచ్చిన తర్వాత కూడా భ్రాంతి అతన్ని విడిచిపెట్టదటండి. ఏ టైంలోనన్నా భ్రాంతి అతన్ని ఈ అజ్ఞానం వైపు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటుంది. అప్పుడు అతను ఆ చివరి క్షణంలోన భ్రాంతికి లోబడినా కూడా అతను పాతాళానికి జారి సర్వనాశనం అయిపోవడం జరుగుతుంటుంది. దీనికి స్వామి ఒక ఉదాహరణ చెప్పారు. రామాయణంలోనటండి రాములు వారు శ్రీరామచంద్రపుత్రి వశిష్ఠుని దగ్గరికి వెళ్ళి, స్వామి నేను భువన బ్రహ్మాండాలు నిండిన వెలుగును చూశాను, నాకు ఆ ఈశ్వర విషయం తెలిసిందే అని చెప్పాట. అప్పుడు వశిష్ఠుడు వారించాట, తప్పు రామా, ఇది నువ్వు ఇంకా నీ యొక్క పరిపక్వత, నీ యొక్క తెలివితేటలు సరిపోవు, నీ జ్ఞానం ఇంకా సరిపోదు, ఇంకా నీకు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంది, ఇది భ్రాంతి యొక్క శక్తి అని చెప్పి భ్రాంతి యొక్క రహస్యాన్ని తెలియపరిచేటండి. సో శ్రీరామచంద్రమూర్తి అంతటి వానికే భ్రాంతి అనేటువంటి విషయం ఉన్నప్పుడు సామాన్య మానవులు అంటే మనం ఎంత అంటే మనకి అణువణువున మన స్వామి వెన్నాడు ఉన్నంతసేపు మన వెనకాల మనతో పాటే మనకన్నా ముందే అవసరమైతే భ్రాంతి ప్రయాణం చేస్తుంటుంది, ఎప్పుడూ మన తప్పుదారి పట్టించాలని చూస్తూ ఉంటుంది. కాబట్టి గురువుగారు ఏం చేస్తారట, తన దగ్గరికి వచ్చిన శిష్యుల్ని ఒక వజ్ర పరీక్షాకారుడు నిజమైన వజ్రమా రాయా, తన దగ్గర వచ్చినటువంటి రాళ్ళనేది నిజంగా వజ్రమా రాయ అని పరీక్షించి చూస్తారటండి. అలాగా గురువు గారు ఏం చేస్తారో తన దగ్గరకు వచ్చినటువంటి శిష్యుల్ని వీడి నిజంగా శిష్యుడేనా, వజ్ర సమానుడేనా, నేను పట్టే పరీక్షలకు తట్టుకోగలడా, నా ధర్మాన్ని వీడు నేర్చుకోగలడా, నా అంత శిష్యుడిగా నా అంతటి వాడిగా మారగలడా అనేటువంటి విషయాన్ని పరీక్షించి చూసి ఆ పరీక్షలో నెగ్గినటువంటి శిష్యుడు ఎవరైతే ఉంటారో అతన్ని విడిచిపెట్టరటండి. నిజానికి మన ఆత్మ యొక్క పడికట్టు అంతా గురువు గారి చేతిలో ఉంటుంది. అంటే మన యొక్క కళ్ళం అంతా ఆయన చేతిలో ఉంటుంది. మనం ఎటు తిప్పితాడు తిరుగుతుంటాం, మన చేతిలో ఏమీ లేదు. మనం పూర్తిగా మన ఆయనకి సమర్పించుకోవాలి. సమర్పించుకున్నప్పుడు ఏమవుతుంది, మన నడతంతా కూడా ఆయనే నడిపిస్తారు. ఆత్మ ఆయన చేతిలోనే ఉంటుంది, ఆటంతా కూడా ఆయనే ఆడతారు, మనం ఆడేవని మనం అనుకుంటాం అనమాట. అటువంటి శిష్యుడు అటువంటి ఏ రకమైనటువంటి శిష్యుడు అనమాట, ఎల్లవేళలా స్వామిని మర్చిపోకుండా తను నమ్మిన ధర్మాన్ని చివరి శ్వాస వరకు విడిచిపెట్టకుండా ఎవరైతే ఉంటారో ఆయనే వజ్ర సమానుడు. అంటే రాయినైనా కానీ వజ్రంగా తయారు చేస్తారు స్వామి. అలాంటి అదే విషయంగా మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాట, స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. అంటే మనం నమ్మిన ధర్మాన్ని, తాను నమ్మినటువంటి సద్గురువుని, మన సద్గురువుని అచంచలమైనటువంటి విశ్వాసంతో లక్ష్యంతో సేవించుకుంటూ ఆ ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఎవరైతే ఉంటారో, ఎటువంటి శిష్యుడైతే ఉంటాడో చిట్ట చివరి శ్వాస వరకు వాడే నిజమైనటువంటి శిష్యుడు, అతనే సాయుజ్యుడు, అతనే వజ్ర సంకల్పుడు, అతనే వజ్ర సమానుడు. అంతేగాని మనకలాగా రోజుకో ధర్మం, రోజుకో గురువు గారు, రోజుకో దేవుడు, రోజుకో భక్తి అంటూ వెళ్ళిపోతూ 4 పడవల మీద కాళ్ళు వేస్తూ నిమిషానికి చలించిపోతూ మన గురువు గారిలో శక్తి ఉందో లేదో ఏమో, ఎందుకైనా మంచిది, ఇంకో గురువు గారిలో ఏమైనా ఉందేమో, ఏ పుట్టలో ఏ పావుందో అని పరీక్షించి చూద్దాం అనేటువంటి వ్యక్తిత్వం ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఎప్పుడు జీవితం పరీక్షే. కాలము స్వామి చెప్తుంటారు, కాలము పోచున్నది వడిగమ్మున బట్టకలేము మీరు రారేలా నిజార్థములు చదువురేలా అని. అంటే ఈ లోపల కాలం గడిచిపోతుంది, మన ఆయుష్ అంతా అయిపోయి చచ్చూరుకుంటాం. చచ్చిపోయి ఎక్కడికి వెళ్తాం, మళ్ళీ గడ్డి మొదలుకుని 84 లక్షల జన్మలకి మళ్ళీ మనం వెళ్లాల్సిందే. అంటే కావాల్సింది నమ్మకం, విశ్వాసం, లక్ష్యం, అపనమ్మకం ఉండకూడదు. ఆ లక్ష్యంతో మనం ప్రయాణం చేసినప్పుడు మన పీఠం మనకేం చెప్తోంది, నువ్వు బతుకున్నాళ్ళు నీ దేహానికి ముక్తి లేదు, ముక్తికి లోటు లేదు, నీ మనసుకి తృప్తిస్తాను, నీ ఆత్మకి ముక్తిస్తాను. మనకు కావాల్సింది అదే కదా. ఈ 3 మనకి పీఠం గ్యారంటీ ఇచ్చినప్పుడు మన స్వామిని పట్టుకుని ఉండడంలో తప్పే ఉంది. అటువంటి అచంచలమైన విశ్వాసంతో వజ్ర సమానులుగా ఉంటూ సద్గురు యొక్క లక్ష్యాన్ని వీడిపోకుండా ఆయన ఆశీస్సు మన పట్ల ఎప్పుడూ ఉండేలాగా మనకు స్వామి ప్రసాదించాలని కోరుకుంటూ అటువంటి శిష్యులుగా మారమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ స్వామి దగ్గర మీ దగ్గర సెలవు తీసుకుంటాం. శిష్యుడు ఏ విధంగా ఉండాలి, శిష్యుల్లో ఎన్ని రకాలు ఉంటారు, కాబట్టి ఆ వజ్ర సమానుడైనటువంటి శిష్యుడిగా అచంచలమైనటువంటి విశ్వాసం భక్తితో సద్గురువుని తుదిశ్వాస వరకు విడవకుండా ఉంటే తప్పనిసరిగా మనకి కావాల్సినటువంటి భుక్తి, తృప్తి, ముక్తి 3 కూడా ప్రసాదించి మానవ జన్మకి సార్థక్యత కల్పిస్తారని చెప్పి చక్కగా చెప్పినటువంటి కోమల గారికి అభినందనలు.
మనకి ఈ రోజున ఈ సభకి ముఖ్య అతిథిగా వేయించేశారు శ్రీ మార్కండేయులు గారు. వారు మనకి ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్గా సేవలు అందిస్తున్నారు జూలై నుంచి. అంతకు మునుపు రామారావు గారు ఉండేవారు. వారు కూడా మన పీఠాన్ని దర్శించుకుని, మన సద్గురువర్యులను దర్శించుకుని అనేక కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. వీరు విశాఖపట్నంలో ఆర్డీఓగా, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్గా మహత్తరమైన సేవలు అందజేశారు. ఆ తర్వాత పోలవరం స్పెషల్ కలెక్టర్గా కూడా వారు సేవలు అందజేశారు. వారు పోలవరం స్పెషల్ కలెక్టర్గా చేస్తుండగా మన గురువుగారి గురించి తెలిసిందట. వారు అనేక పేపర్లో చూడడం, కానీ అప్పటి నుంచి కూడా దర్శనం చేసుకుందాం అని అనుకుంటుంటే అవ్వలేదు. కానీ ఈ రోజున ఈ విధంగా భగవంతుడు ఈ రకమైనటువంటి విధానంలో తీసుకొచ్చి వారికి దర్శన భాగ్యం కల్పించారు. తర్వాత సివిల్ సప్లైస్ డిస్ట్రిక్ట్ మేనేజర్గా శ్రీకాకుళంలో కూడా సివిల్ సప్లైస్ డిస్ట్రిక్ట్ మేనేజర్గా చేశారండి. ప్రస్తుతం మన తూర్పుగోదావరి జిల్లాకి అదనపు జాయింట్ కలెక్టర్గా చక్కటి సేవలు అందిస్తూ ప్రజల్ని మంచి చైతన్యవంతులు చేస్తున్నారు. ఈనాడు పేపర్ చూశానండి నేను. ఆయన యొక్క చక్కటి సామాజిక స్ఫూర్తిని నేను అందులో చూశానన్నమాట. విద్యతో పాటు సామాజిక చైతన్యం కూడా ప్రజలకు అవసరం అని చెప్పి ఆయన అందులో రాశారు ఈవేళ పేపర్లో. ఆయన ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఈ రోజు విద్యా విధానం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దానికి ఉదాహరణ చాలా చక్కగా చెప్పారండి. మన గురువు గారు ఏదైతే చెప్తున్నారో మనకు సామాజిక చైతన్యం కలిగించేటటువంటి అనేక కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా చేస్తున్నారో అదే సామాజిక చైతన్యం గురించి ఆయన ఈ రోజున పేపర్లో నేను చదివానండి. వారిది చాలా చక్కటి విషయం సార్. ఈ రోజున మన సభకి విచ్చేశారు. మన సభను ఉద్దేశించి వారిని ప్రసంగించాల్సిందిగా విజ్ఞప్తి. సభాయ నమః. పూజ్యులు అమరాలక్ష పీఠాధిపతుల వారికి నమస్కారములు. నేను ఈ జిల్లాకు వచ్చి 2 నెలలు అయింది. ఈ 2 నెలల కాలంలో ఇక్కడ పీఠం ముందనే తెలుసు, ఇక్కడ పీఠాధిపతుల వారికి ఒకసారి కలవాలి మనసులని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. గత 2 సంవత్సరాల క్రితం నేను స్పెషల్ కలెక్టర్ పోలవరం ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలను కూడా చాలా విద్యాపరంగా పేపర్లో చూడడం, చాలా జనాభా రావడం చూసిన తర్వాత ఏం జరుగుతుంది, జనరల్గా ఏదో ముస్లిం సంస్థ ఏమో అని అనుకున్నా. తర్వాత ఇంకేదో ఆర్గనైజేషన్ అనుకున్నా, తర్వాత హిందూ మతం సంబంధించిందేమో అనుకున్నా. కానీ తర్వాత పరిస్థితులను తెలుసుకుని చూస్తున్న ఆర్గనైజేషన్స్ చూస్తుంటే ఇది సర్వమత సమానమైనటువంటి మానవత్వమైనటువంటి సంస్థ అని చెప్పి తర్వాత తెలుసుకున్నాను. మానవత్వం, మనుషుల్లో అందరూ మానవులు సమానమని ఒక నినాదంతో జరుగుతున్నటువంటి సంస్థగా, అన్ని మతాల సారాన్ని ఇక్కడ బోధిస్తున్న సంస్థగా తెలుసుకున్నాను. ఈ సమాజంలో, ప్రస్తుత సమాజంలో మనుషులు రకరకాలుగా ఇబ్బందులు పడుతూ రకరకాల ప్రలోభాలలోనై ఒక మానవ జన్మ యొక్క ఉనికిని కోల్పోయి ఎందుకు పుట్టామో, ఎందుకు పెరిగామో, ఎందుకు చేస్తున్నామో అని చెప్పి మనుషులకి పశువులు తేడా లేని విధంగా ప్రస్తుత సమాజం ఉంది. రకరకాల రుగ్మతులతో ఇంకా పేదరికం ఉంది. పేదవాళ్ళకి దేవుణ్ణి స్మరించే అవకాశం కూడా లేదు. వాళ్ళ దైనందిన జీవితాల్లో వాళ్ళు అన్నం సంపాదించుకోవడానికే కష్టమైన పరిస్థితుల్లో వాళ్ళుంటే, ఒకవైపు గొప్పవాళ్ళు వాళ్ళు విలాసాల్లో, రకరకాల సంపాదనలో, రకరకాల ఇంకా గొప్ప వాళ్ళు కావాలని ఆలోచనతో వాళ్ళు ఒకవైపు ఒక గ్రూపు ఉంటే, మధ్యతరగతి మానవులు కొంతమంది ప్రస్తుత సమాజంలో పీడిస్తున్న రకరకాల వ్యసనాలు బానిసలైపోయి బాల్యం నుంచి పెద్దల వారైతే పిల్లల వారైతే రకరకాల రుగ్మతులతో, తాగుడు, ఇంకా వేరే వేరే రుగ్మతులతో చెప్పేవారు లేక, మార్గదర్శకులు లేక రకరకాల సమస్యలతో బాధపడుతూ సమాజం అంతా కూడా అల్లకల్లోలమైన పరిస్థితి, ఎక్కడ చూసినా అశాంతి, ఆందోళన. ఇటువంటి సమాజం రోజు రోజుకి జనాభా పెరుగుతుంది కొలది ఈ సమాజ పరిస్థితులు కూడా ఆ విధంగా మారుతున్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో సమాజానికి, మానవులకి ఉద్దేశించి ఒక మంచి మార్గంలో పెట్టడానికి, మానవులుగా పుట్టినందుకు వారి యొక్క లక్ష్యాన్ని తెలియజేసేందుకు గురువుల యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది.
ఇటువంటి గురువులు పుట్టడం ఈ ఆంధ్రప్రదేశ్ ఈ దేశము ఎంతో చేసుకున్న మేలు. ఒక్కొక్క చోట ఒక్కొక్క సంస్థానంలో పూర్వం నుంచి కూడా ఎంతోమంది గురువులు పెద్దలు పూజ్యులు చేసి కొన్ని రాజ్యాలని బాగు చేశారు, ప్రజల్ని కూడా బాగు చేశారు. ఒక్కొక్క సంస్థలో ఒక్కొక్క యుగాలుగా చెప్తుంటారు. మరి ఎప్పుడైతే ధర్మం నశిస్తుందో అధర్మం ప్రబలుతుందో ఆ టైంలో నేను అవతరించి ధర్మాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తానని చెప్పి భగవద్గీతలో చెప్పినట్టు ఒక్కొక్క సమాజంలో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క గురువులు ఈ విధంగా సమాజాన్ని అందరికీ ఉద్ధరించడానికి, మనసుల్ని మార్పులు తీసుకురావడానికి, మంచి మార్గం వైపు నడిపించడానికి అక్కడ అవతరిస్తుంటారు. అటువంటి పీఠం మనకు అందుబాటులో, మన ప్రజలకు అందుబాటులో మనకు ఉండడం మన అదృష్టం. ఈ విధంగా సమాజం సరైన మార్గదర్శనం లేకపోతే పెడదోవలు పట్టి మానవత్వ విలువలు నశించిపోయి ఒకరినొకరు కొట్టుకొని స్వార్థం, ఈర్ష, అహంకారం ఈ దుర్గుణాలన్నీ కూడా మనుషులో ప్రబలి మానవత్వం వాల్యూ లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. భవిష్యత్తు కూడా ఇంకా ఇదే విధంగా జరిగితే అగమ్యగోచరంగా ఉంటుంది. పిల్లలకి వారి భవిష్యత్తు వాళ్ళ ఆశాజనకంగా లేని పరిస్థితులు ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా స్వామివారి బోధనలు విని వారి యొక్క మార్గాన్ని అనుసరించి మానవత యొక్క విలువలను పెంచుకొని మనిషిలో మనిషిగా కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, ఆ క్వాలిటీస్ ఆ గుణాలు పెంపొందించుకొని సమాజానికి ఒక మంచి పౌరులుగా మంచి గుర్తింపు పొందుకొని తోటివారి సహాయాన్ని మీ సహాయంగా చూసుకొని ఇతరుల ఆత్మలు కూడా మనుషుల్లోనే కాదు ఇతర జంతు జాతుల్లో కూడా మన ఆత్మ ఆత్మ అందరి ఆత్మ ఒకటే అని గుర్తించుకొని అందరిలో ప్రభువును చూసుకుని దేశానికి అందరికి మంచి పౌరులుగా సమాజానికి మంచి వ్యక్తులుగా మిగులుతారని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు స్వామివారికి ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సార్ మానవత్వం అనేటువంటిది చాలా ప్రధానం అని చెప్పి ఆ మానవత్వాన్ని మేల్కొల్పేటటువంటి సద్గురువర్యులు మనకు లభించడం చాలా గొప్ప విషయం అని చెప్పి అటువంటి మానవత్వాన్ని మేల్కొల్పే సద్గురువర్యుల యొక్క ప్రవచనాల్ని ఆచరణలో పెట్టి అందరూ కూడా సత్పురుషులుగా పరిణామం చెందాలని చెప్పి చాలా చక్కగా చెప్పినటువంటి మార్కండేయులు గారికి మన పీఠం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ఇప్పుడు స్వామి యొక్క సందేశాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో అందరూ కూడా వినాల్సిందిగా మనవి. దయచేసి సెల్ ఫోన్స్ అందరూ కూడా సైలెంట్ మోడ్లో ఉంచుకోవాల్సిందిగా మనవి. పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఈ రోజున ముఖ్య అతిథిగా మన ఆధ్యాత్మిక సదస్సుకు చేసినటువంటి గౌరవనీయులు అదనపు జిల్లా జాయింట్ కలెక్టర్ వారు మార్కండేయులు గారికి, శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు, పరోక్షంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వివిధ దేశాల్లో ఉన్నటువంటి సభ్యులకు నా హృదయపూర్వక మనస్సుమాంజలు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము, ఈ పీఠం యొక్క పేరులోనే మన యొక్క నడవడిక, మనుగడ, మన యొక్క దైనందిన జీవన విధానం ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాలన్నీ కూడా దీంట్లో తెలియబడుతున్నాయి. విశ్వం అన్నప్పుడు ఈ యొక్క సృష్టిలో ఉత్కృష్టమైనటువంటి జీవి మానవుడు. ఆ యొక్క మానవునికి విద్య, విజ్ఞానము, సంస్కారము, ఆధ్యాత్మిక తత్వం అంటే విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము అంటే విద్య, విజ్ఞానము, సంస్కారము, ఆధ్యాత్మిక తత్వం ఇవి పొందగలిగినప్పుడే పరిపూర్ణమైనటువంటి మానవుడు అని చెప్పబడుతున్నాడు. అటువంటి పరిపూర్ణత్వాన్ని పొంది ధరింప చేసుకునేటువంటి మార్గాన్ని తెలియజేసేటువంటి తత్వము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. ఇది మానవత్వమే అనేటువంటి ఒక అనుభవపూర్వకమైనటువంటి తాత్విక జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది.
అన్నప్పుడు మానవత్వంలో ఈశ్వరత్వం ఏ విధంగా ఉందండి అనేటువంటి ప్రశ్న మనం ఉత్పన్నం అయినప్పుడు ఆ విరాట్ నుండి ఆనాడు దిగిపోయి ఆవిర్భవించి మత్స్యాకారం అందగా ఆ విరాట్ రూపమైనటువంటి మహోన్నతమైనటువంటి తేజస్సు, ఆ తేజస్సుని వివిధ మతాల్లో వివిధ ధర్మాల్లో వివిధ రూపాలుగా తెలియజేయడం జరుగుతుంది. ఆ తేజస్సు నుండి విడిపడినటువంటి మానవాకారం ఓంకారంగా, ఆ ఓంకార రూపమైనటువంటి స్వరూపం పంచభూతాత్మకమైనటువంటి పదార్థాల రూపంలో అది జీవరూపం దాల్చి ఆ యొక్క 84 లక్షల జీవరాశులను క్షాళనం చేసుకుని ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మగా ఈ యొక్క సృష్టిలో తెలియబడుతున్నాడు. ఈ మానవ జన్మ ఉత్కృష్టమైనటువంటి జన్మ ఎందువల్ల వచ్చింది అన్నప్పుడు ఈ 84 లక్షల జీవరాశుల్లోకెల్లా ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మగా పరిగణింపబడడానికి కారణము సృష్టికర్త భగవంతుడు మానవునికి అమోఘమైనటువంటి మేధాశక్తిని ప్రసాదించడం జరిగింది. ఆ మేధాశక్తి చేత ఈ సృష్టిలో ఉండేటువంటి అన్ని జీవరాశుల్లోకెల్లా ఉత్కృష్టమైనటువంటి జీవి మానవుడు అని చెప్పబడుతున్నాడు. ఇంకా ఆ మేధాశక్తి దీనికి ప్రాతిపదికగా తెలియబడుతుంది అన్నప్పుడు జ్ఞానాన్ని పొంది ధరించడానికి తెలియబడుతుంది. జ్ఞానము అనేటువంటి శక్తి ఆ మేధాశక్తి ద్వారా. అది ఈ జ్ఞానం అనేటువంటిది సృష్టిలో ఎలా ప్రసాదింపబడింది అన్నప్పుడు ఈ ఈశ్వరవాణి ఆ మానవ రూపాన్ని ధరించి, ఆ ఈశ్వరవాణి ధరించినటువంటి మానవ రూపం అవతారిగా శ్రీకృష్ణ భగవానుడిగా, ప్రవక్తగా మహమ్మద్ ప్రవక్తగా, ప్రభువుగా క్రీస్తుగా, ఈ విధంగా ఆయా రూపాల్లో ఆ మానవ రూపం ధరించి ఆయా కాలాల్లో ఆయా యుగాల్లో ఆయా కాలాల్లో ఉండేటువంటి మానవాళికి ధర్మము జ్ఞానము అనేటువంటిది ప్రసాదించడం జరిగింది. ఆనాటి కాలం నుండి మానవుడు ధర్మాన్ని జ్ఞానాన్ని పొందుతూ ఆయా అవతారంలో ప్రబోధించినటువంటి మార్గంలో ప్రయాణం చేస్తూ ఆ అవతారి చేత ప్రబోధింపబడినటువంటి ఆ మత స్వరూపమైనటువంటి విషయాన్ని ఆచరిస్తూ మనుగడ సాగిస్తూ తన యొక్క జీవన విధానంలో ధర్మ రూపంలో జ్ఞానాన్ని గ్రహిస్తూ ధరించడం జరిగింది. ఈ ధర్మము జ్ఞానము అనేటువంటిది ఆయా మతాల్లో ఉన్నటువంటి విషయాలు విశ్లేషించుకున్నట్లయితే అన్ని మతాల్లో ఉండేటువంటి ధర్మము జ్ఞానము ఒక్కటే. ఎందువల్లనప్పుడు ఆ ఈశ్వరవాణి ఆ ప్రవక్త రూపంగా, ఆ అవతారి రూపంగా, ఆ ప్రభు రూపంగా పలికించి వారి చేత ఒక ఉత్కృష్టమైనటువంటి గ్రంథాలు వారి నోట పలికింపబడ్డాయి. అవి భగవద్గీత, ఖురాను, బైబిల్ అనేటువంటి గ్రంథాలు. అవి ఈనాడు మనం పవిత్రమైనటువంటి గ్రంథాలుగా భావించి అందులో ఉండేటువంటి యౌరికమైనటువంటి జ్ఞానాన్ని మనం సద్గురువులను ఆశ్రయించి వారి ద్వారా తెలుసుకుని అందులో ఉండేటువంటి విషయాన్ని ధరించి మనలో ఉండేటువంటి జడత్వాన్ని అజ్ఞానాన్ని తొలగించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ మనలో జ్ఞానస్వరూపమైనటువంటి జ్యోతిని మనం ప్రకాశింప చేసుకుంటున్నాం. ఆ జ్ఞానస్వరూపమైనటువంటి జ్యోతి చేత మనలో ఉండేటువంటి అజ్ఞానం తొలగింపబడినప్పుడు మనలోనే ఉన్నటువంటి జీవాత్మే పరమాత్మ స్వరూపిగా ఉన్నాడు అనేటువంటి విషయం మనకు తెలియబడుతుంది. ఏ విధంగా అన్నప్పుడు పాలు అనేటువంటి పదార్థం మనం తీసుకున్నట్లయితే పాలలో నెయ్యి ఉంది అనేటువంటి విషయం మనకు భౌతికవాదానికి తెలిసినప్పటికీ భౌతిక దృష్టికి మనకు కనిపించట్లేదు. అంటే పాలును వేడి చేసి పెరుగుగా మార్చి ఆ పెరుగును మనం వెన్నగా మార్చి ఆ వెన్నను నెయ్యిగా మార్చినట్లయితే మనకు ఆ నెయ్యి అనేటువంటి పదార్థం తేజస్వరూపాన్ని ప్రకాశింపజేస్తుంది. అంతేత పాలును వేడి చేసినట్లయితే అది నల్లగా మాడిపోతాయి ఆ పాలు, తెల్లని పాలు. అదే నెయ్యిని జ్యోతి స్వరూపంగా మనకు ప్రకాశింపజేస్తుంది. అందుచేత ఆ పాలల్లో ఉన్నటువంటి ఆ నెయ్యి అనేటువంటి శక్తి భౌతికవాదానికి తెలిసినప్పటికీ భౌతిక దృష్టికి మనకు తెలియబట్టలేదు. అదేవిధంగా మనలో జీవాత్మే పరమాత్మ స్వరూపము అనేటువంటి విషయం భౌతికవాదానికి తెలిసినప్పటికీ మన యొక్క భౌతిక దృష్టికి జీవాత్మ పరమాత్మ స్వరూపంగా ఏ విధంగా తెలియబడతాడు అనేటువంటి విషయంలో మనకు ప్రశ్నలు ఏర్పడుతూ ఉంటాయి. అందుకే మన యొక్క వేదంలో ఒక తాత్వికమైనటువంటి మార్గాన్ని ప్రసాదించారు. వేద వాంగ్మయంలో తత్వమసి అంటే తత్వం అసి, అది నీవు అయితివి, ఏది నీవు అయితివి అని ప్రశ్నించుకున్నటువంటి వ్యక్తిత్వానికి మానవునికి సాధకులకు మాత్రమే ఆ యొక్క తత్వం యొక్క యథార్థమైనటువంటి స్వరూపం తెలుసుకుని అన్వేషణ రూపంలో ప్రయాణం చేసినప్పుడు అది అయమాత్మ అనేటువంటి స్వరూపంగా ఉంది. అయమాత్మ అనేటువంటి స్వరూపం ఏ రూపంగా పరిణామం చెందింది అన్నప్పుడు అది ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి స్వరూపంగా ఉంది. ఆ ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి స్వరూపం ఎవరు అన్నప్పుడు దానిలో ఉండేటువంటి జడత్వాన్ని
తొలగించుకున్నటువంటి జీవుడే జ్ఞాన జ్యోతి స్వరూపంగా పరిణామం చెంది నేననేటువంటి స్థితికి రాగలిగినటువంటి స్థితి ఏదైతే ఉందో అదే పరమాత్మ స్వరూపము, అదే అహం బ్రహ్మస్మి. అదే అహం బ్రహ్మస్మి అనేటువంటి విషయం మన యొక్క వేదంలో చెప్పబడింది. అంటే నేను అనేటువంటి విషయం ఏది మనలో పరమాత్మ స్వరూపిగా ఉన్నదనేటువంటి విషయం మనకు నిరూపణ కాబడుతుంది. అంటే మానవత్వంలోనే ఈశ్వరత్వం నిండి ఉన్నదనేటువంటి విషయం అనేక మతాల్లో ధర్మాల్లో ఆ ఈశ్వరవాణి ఆ అవతారి చేత ఆ ప్రవక్త చేత ఆ ప్రభు చేత పలికించినటువంటి ఆ విషయాల్లో ఉండేటువంటి సారాంశాన్ని మనం గ్రహించి జ్ఞానం ద్వారా తెలుసుకున్నట్లయితే మనలోనే ఈశ్వరత్వం ఉందనేటువంటి విషయం తెలియబడేటువంటి అవకాశం ఉంది. కానీ భ్రాంతి అనేటువంటి విషయం భౌతికంగా ఉండేటువంటి భ్రాంతి అది ఏ రూపంగా ఉంటుంది? ఆశ రూపంగా ఉంటుంది. మానవునికి ఆశ ప్రేరేపింపజేసి ఆశాపూరితమైనటువంటి లక్షణాన్ని కలిగించి మనలో ఉండేటువంటి ఆ జీవాత్మ పరమాత్మ స్వరూపమైనటువంటి విషయంగా పరిణామం చెందకుండా అనేక అవరోధాలను భ్రాంతి భౌతిక విధానంలో మనలో కల్పిస్తూ ఉంటుంది. అదేవిధంగా మనలో ఉండేటువంటి అంతర్లీనంగా ఉండేటువంటి అరిషడ్ వర్గాలు అన్నప్పుడు కామ, క్రోధ, మద, లోభ, మోహ, మాత్సర్యాలు అనేటువంటి అరిషడ్ వర్గాలు అవి మనలో మనసుని ఉద్రేకాన్ని కలిగించి భావోద్రేకాలు కలిగించి ఆ యొక్క మనసు ద్వారా శరీరానికి ఆయా కార్యకలాపాలు సాగింపజేసి అది భౌతికవాదంలో వచ్చేసరికి ఆశ రూపంగానో, నష్టాల రూపంగానో, దుఃఖాల రూపంగానో, బాధల రూపంగానో, తాపత్రయాల రూపంగానో మనలో తెలియజేయడం జరుగుతుంది. అప్పుడు మనం వాటికి స్పందిస్తుంటుంది మన మనస్సు. ఆ విధంగా మనస్సు మరుగున పడి అజ్ఞానం అనేటువంటి అంధకారంలో పడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ విధంగా అంతర్లీనంగా ఉండేటువంటి అరిషడ్ వర్గాల వల్ల భౌతికంగా ఉండేటువంటి ఆశాజన్యమైనటువంటి భ్రాంతి వల్ల మనసులో యోగికమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ప్రయాణానికి అవరోధాలు ఏర్పడుతూ ఉంటాయి. అదే వీటిని అధిగమించడానికి తొలగించుకోవడానికి సద్గురు ఆశ్రితమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం పొందినట్లయితే ఈ అరిషడ్ వర్గాలను ఏ విధంగా స్థాయిపరచుకోవాలి, భౌతికంగా ఉన్నటువంటి భ్రాంతి యొక్క ప్రేరణ నుండి ఏ విధంగా అధిగమించాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మనకు ఆ సద్గురు ఆశ్రితమైనటువంటి తాత్విక జ్ఞానము చేత మనకు తెలియబడతాయి. అంటే సద్గురు మన యొక్క ఆధ్యాత్మిక జ్ఞానము చేత దశ దిశ నిర్దేశిస్తూ మనకు తాత్విక మార్గంలో ప్రయాణింపజేసి మనలో ఉండేటువంటి జీవుడిని అజ్ఞానాన్ని తొలగింపజేసి మనలో ఉండేటువంటి జీవుడే బ్రహ్మస్వరూపము అనేటువంటి విషయంగా నిరూపణ చేసేటువంటి వారిని సద్గురు వర్యులు అని చెప్పబడుతున్నారు. చేత తెలిసిన సద్గురు తన తేజము తన శిష్యుని వైపు పెట్టి నిర్మలిన వికాస రూపమున మాయను చేసి చీకటిని తొలగద్రోసి ఆత్మ తనతో చనుదేరగా మూడు లోకములు వలకొని దేహబంధములు వాయు ముముక్షుని సేయుని అంతర్యం. అంటే అటువంటి వారు సద్గురు వర్యులు అని చెప్పబడుతున్నారు. ఏదైతే తన యొక్క ఆత్మలో ఉండేటువంటి ఆ యొక్క భ్రాంతిని తొలగించి మాయను తొలగించి చీకటిని తొలగించి అజ్ఞానాన్ని తొలగించి తన యొక్క తేజస్సుని తనను ఆశ్రయించినటువంటి సాధకుడిని లేదా భక్తుడిని శిష్యుడిని ఆ వారిలో ఈ తన తేజస్సును ప్రకాశింపజేసినప్పుడు తనకు సద్గురుగా తనకు నిరూపణ కాబడినటువంటి వ్యక్తిత్వంగా తనకు తెలియబడినప్పుడు ఆ యొక్క వ్యక్తిత్వమే సద్గురువు అని చెప్పబడుతుంది. అటువంటి సద్గురు యొక్క నిరూపణ ఆ యొక్క సాధకునికి ఆ యొక్క శిష్యునికి యౌగికమైనటువంటి జ్ఞానము ద్వారా తెలియబడుతుంది. అంటే యౌగికమైనటువంటి జ్ఞానము ద్వారా జ్ఞానశక్తి ఏర్పడుతుంది. ఆ జ్ఞానశక్తి చేత జ్ఞాన నేత్రం ఏర్పడుతుంది. మనం భౌతికమైనటువంటి కళ్ళతో ప్రపంచంలో ఉన్నటువంటి అనేక విషయాలు చూసి ఆనందిస్తున్నాం. మన యొక్క కళ్ళకు అంధత్వం ఏర్పడినట్లయితే మనం ఏ వస్తువును స్పష్టంగా చూడలేము, లేదా ఆ చీకటి భయం కాబడుతుంది ఆ వస్తువు అంతా కనిపించదు మనకి. అంతే మనం ఆ వస్తువును చూడాలి అనేటువంటి సంకల్పం బలీయంగా ఉన్నప్పుడే మనం ఆ వస్తువును దర్శించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనలో ఉండేటువంటి జీవుడి యొక్క అజ్ఞానాన్ని తొలగించుకోవాలి అన్నట్లయితే జ్ఞానశక్తి ద్వారా పొందినటువంటి జ్ఞాననేత్రము, ఆ జ్ఞాననేత్రం ద్వారా మనలో ఉండేటువంటి జీవుడు బ్రహ్మస్వరూపిగా ఉన్నాడనేటువంటి విషయం మనకు తెలియబడుతుంది. అంటే భౌతికమైనటువంటి కళ్ళతో చూసి ఆనందించినట్లుగా మనలో జ్ఞాననేత్రం ద్వారా మనలో ఉండేటువంటి జీవుడిని బ్రహ్మస్వరూపిగా మనం దర్శింపజేసుకోగలుగుతున్నాం. ఆ విధంగా మనలో ఉండేటువంటి జీవుడిని మనం దర్శింపజేసుకునేటువంటి యౌగికమైనటువంటి తత్వమే ఆధ్యాత్మిక తత్వము.
మనలో మనలోనేటువంటి జీవుడే బ్రహ్మస్వరూపంగా ఏ విధంగా ఉన్నాడంటే అని ఒక విశ్లేషణ మనం తీసుకున్నప్పుడు అద్వైత మతస్థాపమైనటువంటి శంకరాచార్యులు వారు ఆయన ఒకసారి స్నానానికి వెళుతూ ఉండగా ఒక హరిజనుడు ఆయనకి ఎదురయ్యారు. ఆ హరిజనుడు ఎదురైనప్పుడు ఆ హరిజనుడిని చూసి ఆయన వారి యొక్క గమ్యాన్ని మార్చుకోబోతుండగా హరిజనుడు ఆ స్వామి వారిని ప్రశ్నించడం జరిగింది. స్వామి, మీరు నన్ను చూసి మీ యొక్క గమ్యాన్ని మార్చుకుంటున్నారా అని ప్రశ్నించడం జరిగింది. అప్పుడు ఆ హరిజనులో ఆ స్వామి వారు జ్ఞాననేత్రం కలిగినటువంటి శక్తి కలిగినటువంటి వారు కనుక వారు ఆ హరిజనులో ఆ యొక్క ఈశ్వరుని దర్శించడం జరిగింది. ఆ విధంగా ఆ యొక్క హరిజనులో ఉండేటువంటి జీవుడు పరమాత్మ స్వరూపిగా ఉన్నాడు అనేటువంటి విషయం ఆయన యోగికమైనటువంటి జ్ఞానశక్తి కలిగినటువంటి జ్ఞాననేత్రం ద్వారా ఆ హరిజనులో ఉండేటువంటి పరమాత్మను దర్శించడం జరిగింది. ఈ విధంగా ప్రతి మానవుల్లో కూడా ఆ భగవత్ స్వరూపమైనటువంటి శక్తి నిండి ఉన్నది అనేటువంటి విషయం మనకు నిరూపణ కాబడుతుంది. అదే ఉపనిషత్తులో కూడా తత్సృష్ట్వా తదేవాను ప్రావిస్తూ ఏదైతే సృష్టింపబడిందో ఆ సృష్టింపబడినటువంటి మహాపదార్థంలో ఆ రసస్వరూపమైనటువంటి భగవత్ శక్తి నిండి ఉన్నది అనేటువంటి విషయం ఉపనిషత్ స్వరూపంగా తెలియబడుతుంది. అంటే ఇక్కడ ఏది ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ సృష్టింపబడింది, ఎవరి చేత ఆ భగవత్ స్వరూపమైనటువంటి శక్తి చేత ఈ మానవ జన్మ సృష్టింపబడింది. ఆ సృష్టింపబడినటువంటి మానవ జన్మలో ఆ భగవత్ స్వరూపం పరమాత్మ స్వరూపిగా నిండి ఉన్నాడు. ఆ పరమాత్మ స్వరూపాన్ని మనం దర్శించలేకపోతున్నాం. కారణం భౌతికమైనటువంటి కళ్ళతో దర్శించేటువంటి అవకాశం లేదు. మనం ఏది అవకాశం ఏ విధంగా ఉంది అన్నప్పుడు జ్ఞాన నేత్రం చేత మనలో ఉండేటువంటి జీవాత్మను పరమాత్మ స్వరూపిగా మనం దర్శించడానికి అవకాశం ఉంది. తత్సృష్ట్వా తదేవాను ప్రావిస్తూ అదే వేదంలో కూడా తత్వమసి అయమాత్మ ప్రజ్ఞానం బ్రహ్మ చిట్ట చివరిగా నేను బ్రహ్మస్వరూపిగా అయితిని. ఆ నేననేటువంటి స్వరూపమే మనలో ఉండేటువంటి జీవాత్మ స్వరూపం పరమాత్మ స్వరూపిగా ఉంది, అహం బ్రహ్మస్మి అనేటువంటి స్వరూపంగా ఉంది అనేటువంటి విషయం మన నిరూపణ కాబట్టి చేత మానవత్వంలోనే ఈశ్వరత్వం ఉంది అనేటువంటి విషయం ఆయా గ్రంథాల్లో ఆయా విషయాలు ఆయా ప్రవక్తలు అవతారులు తాత్వికులు ప్రభువులు చెప్పినటువంటి విషయం. కానీ మన భౌతిక వాదంలో భౌతిక దృష్టికి మనం వచ్చేసరికి మనం నా మతం గొప్ప నేను గొప్ప అనేటువంటి అరిషడ్వర్గాల ప్రేరణ మనలో ఏర్పడుతుంది. అరిషడ్వర్గాల్లో ఒకటైనటువంటిది స్వార్థము, అహంకారము, ఇవన్నీ కూడా నేను అనే గొప్ప అనేటువంటి విషయం, అహంకారము, ఇవన్నీ కూడా ఈ అరిషడ్ వర్గాలకు పోయినటువంటి ప్రేరణ మనసులో ఏర్పడుతుంది. ఆ మనసులో ఏర్పడేసరికి అజ్ఞానం అనేటువంటి భావాలు ఉత్పన్న అవుతున్నాయి అరిషడ్ వర్గాల చేత. ఆ అరిషడ్ వర్గాల చేత ఉత్పన్నమైనటువంటి భావాల చేత మనలో చీకటి వ్యాపిస్తుంది. అందువల్ల మనం భగవంతుని యొక్క స్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాం. అంటే ఆ భగవత్ స్వరూపం అనేటువంటిది ఒకటిగా ఉంది అనేటువంటి విషయం ఎవరైతే గ్రహిస్తారో వారే జ్ఞాని యోగి అని చెప్పబడుతున్నారు. అటువంటి జ్ఞానిగా యోగిగా మారినప్పుడు తను విశ్వసించినటువంటి తన ధర్మంలో ఉండేటువంటి తన మతంలో ఉండేటువంటి భగవంతుడు ఇతర ధర్మాల్లో ఇతర మతాల్లో ఉండేటువంటి భగవంతుడు ఒకటే అనేటువంటి విషయం జ్ఞాని యోగి గ్రహించగలుగుతాడు. అంచేత జ్ఞానము చేత బ్రహ్మస్వరూపం తెలియబడుతుంది అనేటువంటి విషయంలో వేదంలో 3వ వేదంలో ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి విషయంలో తెలియజేయడం జరిగింది. అంచేత ఆ ప్రజ్ఞానం బ్రహ్మగా మనం మారినట్లయితేనే మనలో ఉండేటువంటి ఈశ్వరత్వం మనకు తెలియబడుతుంది. ఆ ఈశ్వరత్వాన్ని గ్రహించడానికే ఈ మానవ జన్మ వచ్చింది. ఆ మానవ జన్మ ఈశ్వరత్వాన్ని గ్రహింప చేయడానికే ఆ సృష్టికర్త మానవునికి ఒక గొప్ప మేధాశక్తిని ప్రసాదించాడు. ఆ మేధాశక్తి చేత మనలో ఉండేటువంటి ఆ జీవుడిని బ్రహ్మస్వరూపిగా దర్శించడానికి అవకాశం జ్ఞాననేత్రం ద్వారా మనకు ప్రసాదించడం జరిగింది. సాధారణంగా మనం భౌతిక కళ్ళతో చూసి భగవంతుడు ఏడి అని ప్రశ్నిస్తే ఎక్కడా కనిపించడు. ఆ ఈశ్వరుడు ప్రశ్నోత్తరముల చేత ఎన్నడూ తెలియబడదు. వెదలేని ధనము వెచ్చించి సాధింప సాధ్యంపు కాదు. బహువత్సరంబులు ప్రాణములరికట్టి నెత్తుడి తపస్సున నీరు చేసి కష్టములు పడకుండా గాంచ నేరము బ్రహ్మ వస్తువు నాస్తిగా వాసమందు. నేను ఈశ్వరుని దర్శించేటువంటి జ్ఞానాన్ని అనేక గ్రంథాలు చదివాను. ఈశ్వరుని దర్శింపచేసుకునేటువంటి విషయంగా ప్రశ్నించినా కూడా భగవత్ స్వరూపం తెలియబట్టలేదు. వెలలేని ధనము వెచ్చించి సాధ్యంపు కాదు. తనకున్నటువంటి ధనాన్నంతటినీ ధారపోసినా కూడా భగవత్ స్వరూపం తెలియబట్టలేదు.
బహువత్సరంబులు ప్రాణములని కట్టి నెత్తురు తపస్సున నీరు చేసి ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసిన ఆ తనలో ఉండేటువంటి నెత్తురిని నీరుగా మార్చిన భగవంతుడు తెలియబట్టం లేదు. కష్టములు పడకుండా గాంచనేరవు బ్రహ్మ వస్తువు నాస్తిగాభాసముందు. అంటే కష్టాల్లోనే భగవంతుడి యొక్క స్వరూపం తెలియబడుతుంది. అంటే మనం ఏది కోరుకుంటున్నాం? సుఖాలు కావాలి, సంతోషాలు కావాలి, ఎన్నో ఆశారూపంలో సుఖ సంతోషాలనే కోరుకుంటాం, ఆనందాన్ని కోరుకుంటాం. కష్టాన్ని ఎవరు ఎవరు ఆశించాం. కానీ కష్టంలోనే భగవంతుడు నిండి ఉన్నాడు. సాధారణంగా మనం కష్టం వచ్చినప్పుడే మనం భగవంతుడిని స్మరిస్తుంటాం, కష్టం వచ్చినప్పుడే గ్రంథాలు చదువుతుంటాం, బాధలు కలిగినప్పుడే ఉత్తమైనటువంటి గ్రంథాలు మనం చదివి ఆ బాధ నివారించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. కానీ ఆ కష్టంలోనే మనకి ఈ బాధ యొక్క, ఈ భగవంతుడి యొక్క స్ఫూర్తి మనలో ఏర్పడుతుంది. అంచేత కష్టములు పడకుండా కాంచనేరవు బ్రహ్మ వస్తువు అని చెప్తున్నాడు తత్వవేత్త. అంచేత ఆ బ్రహ్మ వస్తువు అనేటువంటిది కష్టంలోనే తెలియబడుతుంది. అంచేత శ్రీరామచంద్రమూర్తి భక్త రామదాసుకి ఎన్నో కష్టాలు పెట్టడం జరిగింది. ఆ కష్టాలు చివరికి సంసారాన్ని విడిచిపెట్టడం జరిగింది. తన యొక్క ప్రాణాన్ని కూడా త్యాగం చేసేటువంటి స్థాయికి చేరుకునేటువంటి సమయంలో ఆ భక్త రామదాసుకి అవతారి శ్రీరామచంద్రమూర్తి యొక్క మహోన్నతమైనటువంటి ఆయన యొక్క దర్శింపజేసేటువంటి శక్తిని ఆ యొక్క భక్త రామదాసుకి తెలియచేయడం జరిగింది. అంటే ఆ కష్టాల్లో రాబాడించి పీడించి అందులో ఉండేటువంటి శక్తిని చిట్ట చివరి క్షణం వరకు ఏ సాధకుడైతే, ఏ శిష్యుడైతే, ఏ భక్తుడైతే ఆ గురువుని గ్రహించేటువంటి స్థాయికి చేరుకుంటారో ఆయనకే యథార్థమైనటువంటి నిజమైనటువంటి తత్వాన్ని ఆయన బోధించినట్లుగా మనకు తెలియబడుతుంది శ్రీరామచంద్రమూర్తి భక్త రామదాసు యొక్క కథాంశం వల్ల. ఆ విధంగా మనం కష్టములు పడకుండా గాంచనేరవు బ్రహ్మ వస్తువు. అంచేత కష్టాలు వచ్చినప్పుడే మనం సద్గురు సన్నిధానానికి వస్తాం, గురువుల సన్నిధానాన్ని చేరుకుంటాం, దేవాలయాలకు, మసీదు, చర్చిలకు, ఆయా మత ధర్మాల్లో ఉండేటువంటి ఆయా విషయాలు మనం ఆచరిస్తాం. ఎందుకు? ఆ కష్టం తొలగించు స్వామి, ఆ బాధ తొలగించు స్వామి అని చెప్పి ఆ భగవంతుడిని మనం కోరుకుంటున్నాం. అంచేత ఆ కష్టంలోనూ భగవంతుడిని మనం కోరుకుంటూ సుఖంలోనూ సంతోషంలోనూ కూడా భగవంతుడిని అదే స్థాయిలో మనం కోరుకున్నట్లయితే అప్పుడు మనకి మానసికమైనటువంటి పరిణామం మనలో ఏర్పడుతుంది. ఆ మానసికమైనటువంటి పరిణామమే మనకు జ్ఞానం యొక్క యౌగికమైనటువంటి నేత్రాన్ని ప్రసాదిస్తుంది. ఆ జ్ఞాన యౌగికమైనటువంటి నేత్రం చేత మనలో ఉండేటువంటి పరమాత్మ స్వరూపాన్ని మనం దర్శించడానికి అవకాశం ఏర్పడుతుంది. అంచేత ఆ విధమైనటువంటి పరిణామాన్ని పొంది ధరించడానికి జ్ఞానం అనేటువంటి శక్తి భగవంతుడు మానవుడికి మేధాశక్తి ద్వారా పొంది ధరించేటువంటి మార్గాన్ని తెలియజేసి ఆయా కాలాల్లో ఆయా అవతారాన్ని, ఆయా ప్రవక్తల్ని, ఆయా ప్రభువుల్ని ఆయా కాలాల్లో వారి నోట ఆ ఈశ్వరవాణి స్వరూపమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించడం చేత మనం ఈనాడు ఆ యొక్క గ్రంథాల్లో ఉండేటువంటి విషయాలను చదువుకొని మనం తాత్విక జ్ఞానం వైపు ముక్తిని పొంది ధరించేటువంటి మార్గాన్ని తెలుసుకొని మనం ఆచరిస్తున్నాం. మరి ఆ విధంగా ఈ తాత్విక జ్ఞానము ద్వారా మనలో ఉండేటువంటి పరమాత్మను మనం దర్శిస్తూ ఆ పరమాత్మ అందరిలో అదే ఆ రూపమైనటువంటి పరమాత్మ మన తోటి మానవుళ్ళందరిలో కూడా ఆ విధమైనటువంటి పరమాత్మ స్వరూపం నిండి ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకొని ఆచరించి ధరించాలి అన్నట్లయితే సామాజిక సేవ అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి స్వరూపము. అంచేత ఆధ్యాత్మిక పరంగా ప్రయాణం చేసినటువంటి ఆచరణలో పెట్టాలి అన్నట్లయితే సామాజిక సేవ రూపంలో అది పరిణామం చెందాలి. అంచేత ఆధ్యాత్మిక సేవ ఒక కన్ను అయితే సామాజిక సేవ మరొక కన్ను. మన దేహానికి 2 కళ్ళు అవసరం. దేహానికి ముఖ్యంగా సర్వేంద్రియానం నయనం ప్రధానం. దేహంలో 2 కళ్ళు ఎంత ప్రాధాన్యత సంతరించుకున్నాయో అదేవిధంగా పరిపూర్ణమైనటువంటి మానవుడిగా పరిణామం చెందడానికి ఆధ్యాత్మిక సేవ అనేటువంటి ఒక కన్ను అయితే సామాజిక సేవ అనేటువంటిది 2వ కన్ను. ఈ 2 కళ్ళతో చూడగలిగినప్పుడు మానవుల్లో పరిపూర్ణత్వం ఏర్పడుతుంది. ఆ పరిపూర్ణత్వం సాధించినప్పుడే తనలో ఉండేటువంటి పరమాత్మను తాను దర్శిస్తూ తన తోటి మానవుల్లో ఉండేటువంటి పరమాత్మను తాను దర్శించగలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇందాక చెప్పినట్లు ఆ శంకరాచార్యుల వారి యొక్క కథాంశంలో ఉండేటువంటి తనలో ఉండేటువంటి తన పరమాత్మను ఆయన దర్శించారు. ఆయన ఎదుటి వారిలో ఉండేటువంటి ఆ హరిజన్లో ఉండేటువంటి ఆ పరమాత్మను కూడా ఆయన దర్శించడం జరిగింది. అదేవిధంగా మనం ఈనాటి కాలంలో ఆధ్యాత్మిక సేవ రూపంలో మనం
ఆ మనలో ఉండేటువంటి జీవాత్మను జ్ఞానము చేత పరమాత్మ స్వరూపిగా దర్శిస్తూ మన తోటి వారిలో ఉండేటువంటి పరమాత్మను మనం దర్శించాలి అన్నట్లయితే సామాజిక సేవ రూపంలో ఆ పరమాత్మను దర్శించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆ విధంగా మానవ సేవే మాధవ సేవ అనేటువంటి ఒక నానుడి మనకుంది. అంటే తోటి మానవుడికి సేవ చేసినప్పుడే మనకు మాధవుడు తెలియబడుతున్నాడు. ఆ విధంగా మనం సామాజిక సేవ ద్వారా తోటి మానవుల్లో ఉండేటువంటి భగవంతుని దర్శిస్తూ ఆధ్యాత్మిక సేవ ద్వారా మనలో ఉండేటువంటి భగవంతుడిని మనం దర్శించగలుగుతున్నాం. ఆ విధంగా భగవంతుడు అనేటువంటి స్వరూపం ఈ జగత్తు యావత్తు నిండి ఉన్నటువంటి ఉత్కృష్టమైనటువంటి రసస్వరూపమైనటువంటి శక్తి. ఆ రసస్వరూపమైనటువంటి శక్తికి మనం అనేక నామాలతో, అనేక రూపాలతో, అనేక పూజా విధానాల్లో, అనేక స్వరూపాలుగా మనం ప్రార్థిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, ధ్యానిస్తున్నాం. మనం ఆ యొక్క భగవంతుని సన్నిధానం గురించి అన్వేషణ మనం చేస్తున్నాం. అంచేత ఆ భగవంతుని యొక్క రూపం ఏకత్వం అనేటువంటి రూపం కేవలం జ్ఞానిగా, యోగిగా పరిణామం చెందినటువంటి ఆ స్వరూపానికి మాత్రమే తెలియబడుతుంది. ఆ స్వరూపం అన్నప్పుడు తనలో ఉండేటువంటి తన పరమాత్మను దర్శిస్తూ తోటి వారిలో ఉండేటువంటి ఆ పరమాత్మను దర్శించగలిగేటువంటి పరిణామం తాను పొందినప్పుడు వారు జ్ఞాని, యోగి అని చెప్పబడతారు. అటువంటి జ్ఞానిగా, యోగిగా పరిణామం చెందినప్పుడు ఈ సృష్టి యావత్తు ఆ పరమాత్మ స్వరూపమైనటువంటి శక్తిగా నిండి ఉన్నది. అదే విషయాన్ని భగవద్గీతలో అణోరణీయం మహతోమయాన్ ఈశ్వరాత్మ, ప్రతి అణువు కూడా ఈశ్వర సన్నిహితమైనటువంటి శక్తి. మరి సృష్టిలో ఉన్నటువంటి ప్రతి అణువు కూడా ఈశ్వర సన్నిహితమైనటువంటి అణువు అయినప్పుడు ఈ సృష్టిలో ఉండేటువంటి అనేక జీవులు ఉన్నాయి. అనేక జీవరాశుల్లో కూడా ఆ భగవంతుడు నిండి ఉన్నాడు. అంచేత ఆ భగవత్ స్వరూపం అన్ని జీవరాశుల్లోనూ ఉంది. ఆ ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మలో కూడా ఆ భగవంతుడి యొక్క స్వరూపం నిండి ఉంది. అంచేత మనం ఈ మతంలోనే ఆ భగవంతుడు ఉన్నాడు, ఆ మతంలో ఆ వేరే భగవంతుడు ఉన్నాడు, ఆ మతంలో మరొక భగవంతుడు ఉన్నాడు అని చెప్పి మనం వర్గాలుగా విభజన చేసుకుని, మతాలుగా విభజించుకొని, కులాలుగా, జాతులుగా విడిపోయి మనం అంతా వేరువేరుగా భావనలకు వెళ్ళిపోయి భగవత్ స్వరూపం వేరుగా ఉన్నదనేటువంటి భావనలో అజ్ఞానం అనేటువంటి అంధకారంలో పడిపోయి మనం జ్ఞాన స్వరూపమైనటువంటి తేజస్సుని తెలుసుకోలేక భ్రాంతి స్వరూపమైనటువంటి ఆశకు మనం ఆశాబద్ధులు అయిపోయి వివిధ రకాలైనటువంటి విషయాలన్నీ కూడా అరిషడ్వర్గాలను మనం ఉద్రేకింపజేసి మనకు ఆ విషయం తెలియబడకుండా మరుగున పడేటట్లు చేయడం జరుగుతుంది. అందువల్ల మనం భగవంతుని యొక్క శక్తిని మనం తెలుసుకోలేకపోతున్నాం, మనం గ్రహించలేకపోతున్నాం. అది గ్రహించడానికి, తెలుసుకోవడానికే మనం సద్గురువుని ఆశ్రయించాలి. వారు ప్రబోధించినటువంటి మార్గంలో మనం ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణం చేసేటప్పుడు మనం ఆశ్రయించినటువంటి సద్గురువు ఏ స్థాయిలో, ఏ శక్తి, ఏ రూపంగా, ఏ విధంగా మన తత్వంలో మనకు అది అనుభూతి పరిణామాన్ని తెలియజేసి ఆ స్థాయి కలిగినటువంటి పరిణామాన్ని మనం తీసుకురాగలుగుతున్నారు అనేటువంటి విషయంగా మనం ప్రశ్నించుకుని ఆ తత్వం అనుసరించి ఆచరించి మనం అందులో అనుభూతి పొందినట్లయితే అప్పుడు దాంట్లో ఉండేటువంటి ఆ రసామృతం మనకు తెలియబడుతుంది. అయితే ఒక ఫలం యొక్క రుచి మనం తిన్నప్పుడే ఆ ఫలంలో ఉండేటువంటి రుచి, ఆ పండులో ఉండేటువంటి రుచి మనకు తెలియబడుతుంది. ఆ పండు తినకుండా ఆ పండులో ఆ రుచి ఉంటుంది అని చెప్పి భౌతిక దృష్టికి చెప్పినప్పటికీ అందులో రుచిని అన్వేషణ చేసి గ్రహించినటువంటి వారికే ఆ యథార్థమైనటువంటి రుచి తెలియబడి అది అంత్యం వరకు ఆ పండు యొక్క రుచి యొక్క విధానంలోనే ప్రయాణం చేయడం జరుగుతుంది. ఆ విధంగా మనం తాత్విక ఫలాన్ని ఆశ్రయించి ఆ ఫలం యొక్క రుచిని మనం అన్వేషణ చేస్తూ ఆ యొక్క ఫలం యొక్క రుచి నిరంతరం మనం పొందాలి అనేటువంటి ఆశ మనం వృద్ధిపరచుకోవాలి. మనం భౌతికమైనటువంటి ఆశలు ఎన్నో ఉంటాయి. ఆ ఆశలకు మించి ఉన్నటువంటిది తాత్విక ఫలము. అంచేత ఫిలాసఫీ ఈజ్ ది సైన్సెస్ ఆఫ్ సైన్స్ అని చెప్తున్నారు తత్వవేత్త. ఆధ్యాత్మిక తత్వము శాస్త్ర విజ్ఞానానికి మించి ఉన్నటువంటిది ఆధ్యాత్మిక తత్వము. అంచేత ఒక శాస్త్రజ్ఞుడు ఎన్నో కనిపెట్టచ్చు, అవి మానవాళి సుఖశాంతులకు ఉపయోగపడుతున్నాయి. ఆ శాస్త్రజ్ఞుడి యొక్క మనసులో దుర్భావం ఏర్పడినట్లయితే తాను కనిపెట్టినటువంటి శాస్త్ర పరిశోధనలు అది మానవాళికి నష్టపరచవచ్చు. ఉదాహరణకు మనం అణుశక్తి తీసుకున్నప్పుడు అణుశక్తిని అణుబాంబుగా ఉపయోగించినట్లయితే మానవ వినాశనం ఏర్పడుతుంది. ఆ అణుశక్తిని సద్భావంతో ఉపయోగించినట్లయితే మానవ కళ్యాణానికి ఉపయోగపడుతుంది. అందుచేత ఏది మంచి, ఏది చెడు అనేటువంటి విశ్లేషణ కలిగించేటువంటిది ఆధ్యాత్మిక తత్వము. ఆ ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము చేత మంచి చెడుల యొక్క విశ్లేషణ కలిగి మనం
అనుసరించేటువంటి ఆ తాత్విక అనుభూతి యొక్క ఫలం మనం పొందినప్పుడు అందులో ఆ స్థితి ఏదైతే ఉందో అది మహత్యంగా పరిగణింపబడుతుంది. అసలు మహత్యం అనేటువంటిది తన సద్గురువు తనకు అనుభవ రూపంలో ప్రసాదించినటువంటి ఆ యొక్క యోగిపోయినటువంటి శక్తి ఏదైతే ఉందో అది తనకు మహత్యంగా తెలియబడుతుంది. ఆ యోగిపోయినటువంటి శక్తి తన భౌతికంగా ఉండేటువంటి తాపత్రయాలు, కష్టాలు, బాధలు, సమస్యలు ఇత్యాది విషయాల్ని అధిగమించేటువంటి శక్తిని తనకు ప్రసాదించడం జరుగుతుంది. అప్పుడు తనకు అనుభవంలో నీ కష్టాన్ని, బాధని, సమస్యని, ఈ తాపత్రయాన్ని ఈ విధంగా తొలగించుకోగలిగాను, ఈ విధంగా నాకు అనుభవ రూపంలో ఈ స్థితి నాకు ఏర్పడింది అనేటువంటి విషయం తను తెలుసుకున్నప్పుడు అది మహత్యంగా తనకు నిరూపణ కాబడుతుంది. ఆ విధమైనటువంటి మహత్యాలు తాత్విక అనుభూతి ద్వారా పొందడం జరుగుతుంది. ఈ విధంగా తాత్విక జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తూ సామాజిక సేవ రూపంలో తోటి మానవుడికి సేవ చేస్తూ ఉండేటువంటి విధానంలో మనం ప్రయాణం చేసినట్లయితే మన జన్మకు సార్థకత ఏర్పడుతుంది. అది ముక్తి మార్గానికి మార్గదర్శకం కాబడుతుంది. అది ఆత్మ ఆశించేటువంటి తృప్తి, మనసు ఆశించేటువంటి తృప్తి, శరీరం ఆశించేటువంటి భుక్తి. శరీరం ఆశించేటువంటి భుక్తి అన్నప్పుడు ఇది మనుగడ రూపంలో శరీరం ఆహారాన్ని సమకూర్చుకుని ఇది భక్తి రూపంలో మనుగడ సాగించాలి అని చెప్పి శరీరం తప్పిస్తూ ఉంటుంది. మనసు ఎప్పుడు సుఖంగా, సంతోషంగా, ఆయుష్, ఆరోగ్యంతో జీవనయానం సాగించాలి అని చెప్పి మనసు తృప్తి మార్గాన్ని ఆశిస్తూ ఉంటుంది. ఆత్మ ఈ 84 లక్షల జీవరాశుల్లో ఆయా దేహాన్ని అనుసరించి చిట్ట చివరిగా తనకు మానవ జన్మ వచ్చింది. ఆ మానవ జన్మగా వచ్చినటువంటి స్థితిలో జ్ఞానము చేత ఆ మానవుల్లో ఉండేటువంటి ఆ యొక్క ఆత్మ, ఆ జీవాత్మ పరమాత్మ స్వరూపంగా పరిణామం చెందాలి అని చెప్పి ఆత్మ ఆశిస్తుంటుంది జ్ఞానము ద్వారా. ఆత్మ ఆశించేటువంటి ముక్తి, మనసు ఆశించేటువంటి తృప్తి, శరీరం ఆశించేటువంటి భుక్తి, ఈ మూడింటికి మించి ఈ సృష్టిలో ఏది మానవునికి అవసరం లేదు. అంతేనా మనం కేవలం మనుగడ రూపంలో, భుక్తి రూపంలో మన ధనాన్ని సంపాదించాలి, ఆస్తులు సంపాదించేయాలి, రకరకాలైనటువంటి విషయాలు ఎన్నో పొందేయాలని చెప్పి ఆశిస్తుంటాం. గుప్పెడు అన్నం పొట్టకు సరిపోతుంది. గుప్పెడికి మించి ఉన్నటువంటి ఆహారం ఏదైనా ఉన్నట్లయితే అది అజీర్తి చేస్తుంది, అనారోగ్యం చేస్తుంది. అదేవిధంగా మనస్సు కూడా ఆశ అది మించినట్లయితే అది దురాశ అవుతుంది. ఆ దురాశ దుఃఖానికి దారి తీస్తుంది. ఆ విధంగా మనసుకు నష్టం ఏర్పడుతుంది. అంచేత ఈ దురాశ దుఃఖానికి రాకుండా తను గుప్పెడు అన్నం మించి అజీర్తి పొందకుండా ఉండడానికి తృప్తి అనేటువంటి పదార్థం జ్ఞానము ద్వారా మానవ ఆత్మిక జ్ఞానం ద్వారా పొందడం జరుగుతుంది. అంచేత శరీరానికి తృప్తి, మనసుకు తృప్తి, ఆత్మకు ముక్తి అనేటువంటి 3 పదార్థాలు ఆ శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క యోగిపోయినటువంటి తత్వాన్ని ఆశ్రయించి ఆచరిస్తూ ప్రయాణం చేసేటువంటి సాధకునికి, సభ్యునికి, భక్తునికి ఆయా విషయాలు తన యొక్క అనుభవంలో గ్రహానికి వచ్చి ఆ విషయ పరిజ్ఞానం చేత తన యొక్క జీవన విధానాన్ని సుఖమయం చేసుకుంటూ కష్టంలోనే భగవంతుడిని చూస్తూ, ఆనందంలోనూ భగవంతుడిని చూస్తూ సమదృష్టితో ప్రయాణం చేసినప్పుడు తన యొక్క మనసులో ఎటువంటి అలజడి కానీ, ఎటువంటి ఒత్తిడి కానీ, ఎటువంటి అశాంతి కానీ, ఎటువంటి ఆందోళన ఉండదు. అంచేత మనం ప్రతిరోజు మన యొక్క పూజా గదిలో ఆ భగవంతుని యొక్క సన్నిధానంలో కొంత సమయాన్ని వెచ్చించి ధ్యాన రూపంలో ఆ భగవంతుని అర్థించి తదుపరి మన భౌతిక జీవన విధానమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించుకున్నప్పుడు మనకు మన యొక్క కృషికి ఆ భగవంతుని యొక్క శక్తి తోడైనప్పుడు మన యొక్క కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరుగుతూ ఉంటూ మనకు వచ్చేటువంటి ఒత్తిడిని కూడా ఆ భగవంతుని యొక్క కృప చేత అవి స్థాయిపరుచుకుంటూ, తొలగించుకుంటూ, అధిగమిస్తూ మనం మనుగడలో ఎన్నో మంచి సత్ఫలితాలు, సత్కార్యక్రమాలు, సద్విషయాలు సాధించడానికి అవకాశం మనలో ఏర్పడుతుంది. ఆ విధంగా మనం ఒత్తిడి లేకుండా చేసుకోగలుగుతున్నాం, అలజడి మనసులో ఏర్పడకుండా చేసుకోగలుగుతున్నాం. ఒకవేళ కష్టం, బాధ వచ్చినా అది మనం బాధించకుండా మనం వాటిని అధిగమించేటువంటి యోగికమైనటువంటి శక్తి జ్ఞానము ద్వారా పొందడం చేత మనం వాటిని అధిగమించగలుగుతున్నాం. ఆ యొక్క తాపత్రయాన్ని, ఆ కష్టాన్ని, ఆ బాధల వల్ల వచ్చేటువంటి సమస్యలు అన్నింటినీ కూడా ఆ విధంగా కూడా మనం ఆ యొక్క విషయాలన్నీ కూడా అధిగమించగలగడం చేత మనం మనస్సుని ఒక నిశ్చలమైన, నిర్మలమైనటువంటి మార్గంలో ప్రయాణం చేసేటువంటి స్థితి మనలో ఏర్పడుతుంది.
ఆ విధంగా మనం ప్రయాణం చేసినట్లయితే తృప్తి అనేటువంటిది, శాంతి అనేటువంటిది మనకు ఏర్పడుతుంది. ఆ తృప్తి శాంతి మన ఆయుష్కి, ఆరోగ్యానికి, ఆనందానికి, సంతోషానికి, సమస్తమైనటువంటి విషయాలన్నిటికీ కూడా మార్గదర్శనం కాబడుతుంది. అటువంటి ఉత్కృష్టమైనటువంటి యోగికమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము యొక్క తత్వము. అంటే ఇది విద్య, విజ్ఞానము, సంస్కారము, ఆధ్యాత్మిక తత్వం. ఈ విధమైనటువంటి పాట ఏ సమాజంలో ఎక్కడైతే వృద్ధి చెందుతుందో అక్కడ శాంతి, ఉద్భావము, సమైక్యత, సమభావము అనేటువంటిది ఏర్పడి అందరూ కూడా ఆ భగవంతుడు ప్రసాదించినటువంటి జన్మను సార్థక్యం చేసుకుని మానవ జన్మకు సార్థకత తెలియజేయాలనేటువంటి సత్సంకల్పం ఏర్పడుతుంది. ఆ సత్సంకల్పం చేత ఆ సమాజం ఆ విధమైనటువంటి స్థితి ఉన్నప్పుడు అక్కడ అభివృద్ధి అనేటువంటిది ఏర్పడుతుంది. ఇందువల్ల ఏ గొడవలు ఉండవు, ఏ ద్వేషాలు ఉండవు, ఏ స్వార్థం ఉండదు, ఏది ఉండదు. అందరూ కలిసి ఆ సమైక్యంగా కృషి చేసినప్పుడు ఏదైనా సాధించవచ్చు, ఏదైనా పొందొచ్చు. అందుచేత ఆ విధమైనటువంటి భావన ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం ద్వారా కలుగుతుంది. అందుచేత ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము దశ నిర్దేశిస్తూ మనుగడ సాగించేటువంటి విధానంలో ఒక మహోత్కృష్టమైనటువంటి యోగికమైనటువంటి శక్తిని ప్రసాదిస్తుంది. అటువంటి యోగికమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అందుచేత ఇది మతాతీత ఆధునిక మానవత దేవాలయము అని చెప్పబడింది. అంటే సర్వమత సమతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రసాదించడం చేత ఇది మతాతీత ఆధునిక అన్నప్పుడు ఈనాటి సమాజానికి కావలసినటువంటి మానవతా దేవాలయము అన్నప్పుడు తనలో ఉండేటువంటి జీవుడే బ్రహ్మస్వరూపము. ఆ జీవుడిని ఆశ్రయించినటువంటి దేహం ఒక పవిత్రమైనటువంటి ఆలయము. అంటే దేహమే దేవాలయము, అందులో ఉండేటువంటి జీవుడే బ్రహ్మస్వరూపం. ఆ విధంగా ఇది మానవతా దేవాలయము. అందుచేత మతాతీత ఆధునిక మానవతా దేవాలయము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అటువంటి తత్వాన్ని మనం ఆశ్రయించి అందులో అనుభూతి మనం పొందినప్పుడు, ఆ రుచి మనం తెలుసుకున్నప్పుడు అందులో ఉండేటువంటి మహత్యం మనకి నిరూపణ కాబడుతుంది. అటువంటి ఉత్కృష్టమైనటువంటి యోగికమైనటువంటి విధానంపై మోసినటువంటి తత్వాన్ని మనం ప్రతిరోజు మన పీఠాధిపతులు అనేక గ్రంథాలు రాశారు. ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాన్ని కొంత సమయాన్ని మనం పూజాగదిలో కూర్చొని అందులో ఉన్నటువంటి సత్గ్రంథ పఠనం చేసినట్లయితే మనం పొందేటువంటి లబ్ధి జ్ఞానం రూపంలో మనకే అనుభవ రూపంలో తెలియబడుతుంది. ఆ విధంగా మరి ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో స్నానం, దేహాన్ని శుభ్రపరచుకోవడానికి స్నానం ఆచరించి మనం దీప ధూప నైవేద్యాలతో ఆ భగవంతుని యొక్క సన్నిధానంలో కొంత సమయాన్ని వెచ్చించడం చేత దీపం యొక్క విశ్లేషణ ఏది అన్నప్పుడు చీకటిని ఏ విధంగా అయితే దీపం తొలగిస్తుందో దీపం కాంతి చేత ఆ విధంగా జ్ఞాన జ్యోతి చేత మనలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి చీకటి తొలగింపబడుతుంది. అంచేత దీపం భగవంతుని యొక్క సన్నిధానంలో ఉండేటువంటి శక్తిని ఏ విధంగా నిరూపణ చేస్తుందో ఆ విధంగా జ్ఞాన జ్యోతి మనలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి చీకటిని తొలగిస్తుంది. ఇక ధూపం అనేటువంటి విషయం మనసులో ఉండేటువంటి కల్మషాన్ని, దుర్గంధాన్ని తొలగించి ఆ యొక్క యోగికమైనటువంటి తృప్తిని ప్రసాదిస్తుంది. అదేవిధంగా ఈ ధూపం వల్ల ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క దుర్వాసన తొలగించి సువాసన మనకి ఆ భగవంతుని యొక్క సన్నిధానంలో తెలియజేయడం జరుగుతుంది. ఇక నైవేద్యము అనేటువంటిది ప్రసాదం. ఆ ప్రసాదం భగవంతుని యొక్క సన్నిధానంలో సమర్పించుకొని మనం ఆరగించినట్లయితే, తీసుకున్నట్లయితే ఆ పదార్థం యొక్క శక్తి మన యొక్క జీర్ణాశయంలో చేరి అనారోగ్యాన్ని తొలగించి ఆరోగ్యవంతమైనటువంటి స్థితి మనకు ప్రసాదించడం జరుగుతుంది. ఆ విధంగా ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో దీపము, ధూపము, నైవేద్యము, స్నానం ఇవి 4 ముఖ్యమైనటువంటి అంశాలు. అంటే ఈ 4 ముఖ్యమైనటువంటి అంశాలు మనం ఆచరించినట్లయితే భగవంతుడు ఇష్టపడేటువంటి కాలాన్ని మనం ఈ 4 ఆచరించడం చేత భగవంతుడు ఇష్టపడేటువంటి కాలాన్ని మనం కూడా ఇష్టపడి ఆచరించడం చేత మనం కూడా ఇష్టపడడం జరుగుతుంది. ఆ విధంగా భగవంతుడు ఇష్టపడేటువంటి కాలాన్ని మనం ఆచరించడానికి యోగికమైనటువంటి జ్ఞానాన్ని, కొంత సమయాన్ని ఆ యొక్క భగవంతుని యొక్క సన్నిధానంలో గడిపినట్లయితే కలిగేటువంటి లబ్ధి మన యొక్క జీవన మనుగడలో మనకు అనుభవ రూపంలో మనకే తెలియబడుతుంది. ఆ విధమైనటువంటి పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ ఆయా లక్షణాలు ఆచరించి ఆ సద్గురుమూర్తి ఆ భగవంతుని యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు.